వస్తుందా? అరే రెస్పాన్స్ ఇవ్వండి రా, నాకు ఇలా వస్తుంది మ్యామ్. తెలుస్తుందా లేదా? ఓకే. సో నిన్న క్లాస్ రివైజ్ చేసుకున్నారా? నిన్న క్లాస్ రివైజ్ చేశారా లేదా? ఏంట్రా అసలు క్లాస్లో ఉన్నారా మీరు? ఎస్ మ్యామ్. మరి ఎందుకురా మాట్లాడట్లేదు? నిన్న క్లాస్ అర్థమైందా మీకు అసలు? పర్లే చెప్పండి, నేనేం అనను మిమ్మల్ని. అర్థం కాకపోతే మళ్ళీ అర్థమైంది. అర్థమైందా? ఎస్ మ్యామ్. మ్యామ్ ఒకటి షార్ట్ కట్ గా రిపీట్ చేస్తారు. నీ వాయిస్ బ్రేక్ అవుతుందిరా, మళ్ళీ చెప్పు. ఇంకొకసారి షార్ట్ కట్ గా రిపీట్ చేస్తారా మ్యామ్? ఒకసారి షార్ట్ కట్గానా? అంటే మీకు ఎక్కడి వరకు అర్థమైంది? ఎక్కడి నుంచి మీరు షార్ట్ కట్ అంటే టోటల్ రివైజింగ్ అంటున్నారా? ఎస్ మ్యామ్. అవును మ్యామ్. రివైజింగ్ చేస్తారా? రివైజింగా? ఓకే, ఏం లేదు. నిన్న మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ స్టార్ట్ చేసాము. దీంట్లో నార్మల్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీస్లో కలిపి ఉంటుంది. మన స్టేట్ బుక్స్లో బాట్నీ ఒక పార్ట్ అయితే, కోడామినెన్స్ నుంచి మళ్ళీ మల్టిపుల్ అలిలిజం నుంచి ఇక్కడ వేరే పార్ట్స్ అనేవి జువాలజీలో డివైడ్ అవుతాయి. సో నేను మనకు అట్లా రావు కాబట్టి మన నీట్ అయిన క్వశ్చన్స్ మిక్స్డ్ వస్తాయి కాబట్టి నేను ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది నిన్న ఏంటి అంటే మోనోహైబ్రిడ్ క్రాస్ చెప్పుకున్నాం ఒకటి. మళ్ళీ మెండెల్ ఒక ఎక్స్పెరిమెంట్, లా ఆఫ్ డామినేషన్, ఇంకొకటి లా ఆఫ్ సెగ్రిగేషన్ చెప్పానా నిన్న? చెప్పారు మ్యామ్. లా ఆఫ్ సెగ్రిగేషన్, చెప్పారు. టెస్ట్ క్రాస్ ఒకటి, బ్యాక్ క్రాస్ ఒకటి చెప్పాను. మోనో హైబ్రిడ్ క్రాస్లో మెండల్ ఏం చేస్తాడంటే ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం. తను ఒక 7 years ఎక్స్పెరిమెంట్ చేశాడమ్మా. 7 yearsలో పీ ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. పీ ప్లాంట్ మీద కొన్ని క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట, ట్రూ బ్రీడింగ్ అని చెప్పేసి. దాంట్లో ఫస్ట్ 2కి క్రాస్ చేశాడు. ఒక డ్రాఫ్ట్ ప్లాంట్కి ఒక టాల్ ప్లాంట్కి క్రాస్ చేసినప్పుడు ఫస్ట్ జనరేషన్ ఏవైతే ఉంటుందో ఈ 2 జనరేషన్ క్రాస్ చేసినప్పుడు ఒక ఫస్ట్ జనరేషన్ వస్తుంది కదా, ఆ ఫస్ట్ జనరేషన్లో మొత్తం టాల్ ప్లాంట్స్ వస్తాయమ్మ. ఆ టాల్ ప్లాంట్స్ అని సెల్ఫింగ్ చేస్తాడు. మళ్ళీ సెల్ఫింగ్ చేసినప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాడు. అదేంటి అని అంటే ఎమాస్కులేషన్, బ్యాగింగ్ అనేది కొన్ని స్టెప్స్ అన్నమాట. అవి ఫాలో అయిన తర్వాత టు అవాయిడ్ అన్నెసెసరీ పాలినేషన్, వేరే పాలినేషన్ కాకుండా ఆ 2 స్టెప్స్ ఫాలో అయ్యి సెల్ఫింగ్ చేసినప్పుడు F2 జనరేషన్ వస్తుంది. F2లో ఏంటి అని అంటే ఫస్ట్ జనరేషన్లో మొత్తం టాల్ ప్లాంట్స్ వచ్చినాయి అమ్మ. 4 ప్లాంట్స్ టాల్ వచ్చినాయి. అక్కడ డ్రాఫ్ అనేది కనిపించలేదు, డార్క్ ప్లాంట్ కనిపించలేదు అని అంటే అలా సెకండ్ పేరెంట్ డార్ఫ్ కదా తీసుకుంది, మరి అక్కడ కనిపించలేదు. మళ్ళీ సెల్ఫింగ్ చేసినప్పుడు తనకు అనుకోకుండా రిజల్ట్ ఏమొచ్చిందంటే 3 టాల్ ప్లాంట్స్ వస్తే ఒకటి డార్క్ ప్లాంట్ వస్తుంది. ఆ డార్క్ ప్లాంట్ ఫస్ట్ జనరేషన్లో కనిపించలేదు కాబట్టి ఇక్కడ కనిపించింది. సో మళ్ళీ అతను ఏం చేస్తాడంటే మళ్ళీ సెల్ఫింగ్ చేస్తాడు F3 జనరేషన్కి. F3 జనరేషన్కి మళ్ళీ సెల్ఫింగ్ చేసినప్పుడు ఏమైంది అంటే మళ్ళీ డార్క్ కనిపిస్తుంది. F4 చేస్తాడు, F4లో కూడా కనిపిస్తుంది. సో ఏం అబ్జర్వ్ చేస్తుండంటే అక్కడ మిస్ అయిన క్యారెక్టర్ ఏదో ఒకటి జనరేషన్స్ కొద్దీ పాస్ అవ్వకుండా వస్తుంది. దాన్ని అతను ఫ్యాక్టర్స్ అన్నారు. లేటర్ అని మనం వీటిని ఏమంటున్నామంటే జీన్స్ అంటున్నాం. జీన్స్లో ట్రైట్స్ ఉంటాయి అన్నమాట, ఇవి అలీల్స్ అన్నమాట. ఏవైతే క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఆర్ఆర్ అని చెప్పేసి అతను కొన్ని అలీల్స్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే టు ఐడెంటిఫై ఈజీ అన్నమాట, ఈజీ వేలో ఐడెంటిఫై చేయడానికి కొన్ని అలీల్స్ ఇచ్చాడు. అలా లా ఆఫ్ డామినెన్స్ ఇక్కడ ఏంటంటే ఈ అలీల్స్కి డామినెన్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయన్నీ ఆల్వేస్ డామినేట్. మీకు సీక్రెట్గా అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి ఆల్వేస్ డామినేట్, స్మాల్ లెటర్స్లో ఉన్నాయి ఆల్వేస్ రెసెసివ్, అట్లా. సో ఇది ఇది డామినెన్స్ అప్పుడే అంటే ఎట్లా వచ్చిందని అంటే ఏదైతే డామినెంట్ క్యారెక్టర్ ఉందో అది నెక్స్ట్ జనరేషన్లో అంటే దాని డామినేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పడానికి లా ఆఫ్ డామినేషన్. ఆ లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏంటి అని అంటే ఇప్పుడు 2 పేర్స్గా ఉంటాయి ఏవైనా కానీ, అంటే సింగిల్గా వెళ్ళదు కదా, గ్యామెంట్ ఫార్మేషన్ అయినప్పుడే సెగ్రిగేట్ అయిపోయి సింగిల్గా వెళ్తాయి. ఈ సెగ్రిగేషన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటున్నాం. మళ్ళీ టెస్ట్ క్రాస్, బ్యాక్ క్రాస్ ఏంటి మేడం, ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తాను వినండి. క్లియర్ ఇక్కడ వరకు అందరికీ?
ఎస్ మ్యామ్. క్లాస్లో వేదానే ఉందా, ఎవరు లేరా? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు టెస్ట్ క్రాస్ బ్యాక్ క్రాస్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. బ్యాక్ క్రాస్ ఏంటి అంటే హైబ్రిడ్ అనే వర్డ్ మీకు చెప్పాను, నిన్న చెప్పానా? నేను హైబ్రిడ్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా డెఫినేషన్ నిన్నటిది? అరే లేరారా క్లాస్లో మీరు? అసలు నిన్న వినలేదా క్లాసు? విన్నాము. F2లో వచ్చిన ఏదైనా సీడ్ని తన పేరెంట్ అంటే పేరెంట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ క్రాస్, మళ్ళీ వేరే పేరెంట్తో క్రాస్ చేయడమే బ్యాక్ క్రాస్. అంటే హైబ్రిడ్ ఏదన్నా ఒకటి ఉందమ్మా, హైబ్రిడ్ ఒకటి అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్తో వచ్చిన ఒక సీడ్ ఉంది. ఆ సీడ్ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఏదన్నా ఒక పేరెంట్తో క్రాస్ చేస్తున్నారు. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకున్నాం కదా, ఒక లెట్స్ అజ్యూమ్ ఎక్స్, ఇంకొకటిదేమో వై. అయితే ఈ ఎక్స్ పేరెంట్తో కానీ వై పేరెంట్తో కానీ ఈ హైబ్రిడ్ సీడ్ని క్రాస్ చేస్తే దాన్ని బ్యాక్ క్రాస్ అంటున్నాం. బ్యాక్ క్రాస్ ఎందుకు చేస్తారు మేడం? టు కన్జర్వ్ అలా ఉన్న ప్లాంట్లో ఉన్న మంచి క్వాలిటీస్. ఇప్పుడు హైబ్రిడ్ సీడ్ అనుకోండి, మనం బయట ఫ్రూట్స్ కొనుక్కుంటాం కదరా, దాంట్లో మంచిగా అంటే మంచి ఫ్రూట్స్ కొన్ని హైబ్రిడ్ సీడ్స్ ఎట్లుంటాయంటే కొద్దిగా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో మనం హైబ్రిడ్ ఎందుకు తీసుకుంటామంటే మనకు కావాల్సిన క్వాలిటీస్ ఎక్కువ, క్వాంటిటీ కన్నా క్వాలిటీస్ అన్నా ఎక్కువ వస్తుంది. క్వాలిటీ ఆల్మోస్ట్ తక్కువనే ఉంటుంది హైబ్రిడ్లో కంపేర్ టు న్యాచురల్. కాకపోతే హైబ్రిడ్ ఏంటి అని అంటే క్వాంటిటీ ఎక్కువ వస్తాయని చెప్పి మనం హైబ్రిడ్ కొన్ని రిఫర్ చేస్తాం కదా. సో అది ప్రిజర్వ్ చేయడానికి బ్యాక్ క్రాస్ చేస్తాం. ఓకేనా? టెస్ట్ క్రాస్ అంటే టు డిటర్మైన్ ద జీనోటైప్స్, అంటే జీనోటైప్ తెలుసుకోవడానికి మనం టెస్ట్ క్రాస్ చేస్తాం. సో టెస్ట్ క్రాస్ అంటే ఏంది? క్రాసింగ్ అన్ ఆర్గానిజం విత్ డామినెంట్ ఫీనోటైప్ టు అన్ రిసెసివ్ ఇండివిజువల్. డామినెంట్ ఫీనోటైప్తోని రిసెసివ్ ఇండివిజువల్కి క్రాస్ చేస్తే వచ్చేదే టెస్ట్ క్రాస్. సో ఇక్కడ మోనో హైబ్రిడ్ క్రాస్ కదా ఇప్పటిదాకా చెప్పింది, దాని రేషియో వచ్చేసి 1:1. ఓకే, క్లియర్? మ్యామ్ ఒకసారి టెస్ట్ క్లాస్ చెప్తారా? ఓకే, టెస్ట్ క్రాస్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు డామినెంట్ ఫీనోటైప్ ఉందమ్మా ఒకటి, ఏదైనా మనం టాల్ తీసుకుందాం. ఇక్కడ సరే ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, మీకు నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఉందా? రైట్ ఉంది, ఈ స్లైడ్ కూడా ఉంది కదా. సో ఇది టెస్ట్ క్రాస్ ఎగ్జాంపుల్ అమ్మ. చూడండి ఇప్పుడు మీకు ఈ డామినెంట్ ఫీనోటైప్ తీసుకుంటున్నాను. ఈ డామినెంట్ ఫీనోటైప్ని నేను హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్తోని క్రాస్ చేస్తున్నా. ఇది ఐదర్ వైట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో నేను ఇక్కడ డామినెంట్ వైలెట్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే టెక్స్ట్ బుక్లో రెసెసివ్ తీసుకున్నాడు. సో రెసెసివ్ ఇండివిజువల్తో క్రాస్ చేయాలి కదా డామినెంట్ని. సో ఇక్కడ క్రాస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది డామినెంట్ కదమ్మా. సో మనం ఏమనుకున్నాం, నెక్స్ట్ జనరేషన్లో డామినెంట్ ఎక్కువ వస్తుంది, ఐదర్ టోటల్ ఇదే రావచ్చు, ఏది మొత్తం వైలెటే రావచ్చు, లేదంటే 50% వైలెట్ రావచ్చు, 50% వైట్ రావచ్చు. సో మనకి ఇది ఎందుకు టెస్ట్ క్రాస్ యూజ్ చేస్తామని అంటే జీనోటైప్ క్యారెక్టర్ ఏది, జీనోటైప్ ఏంటి అని తెలుసుకోవడానికి. ఓకేనా? అర్థమైందా? ఓకే మ్యామ్. కాలేదా? అర్థమైంది మ్యామ్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? ఎస్ మ్యామ్. మ్యామ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్, లేట్ వచ్చినా. లేట్ ఎందుకు వస్తారమ్మా, టైం తెలియదు క్లాస్. సో మనకి లేదు ఈరోజు మ్యామ్. ఓకే చేస్తా ఒక 2 minutes. ఇది ఏం లేదమ్మా, లేట్ జాయిన్ అయిన వాళ్ళు నిన్న టాపిక్ ఇది బ్యాక్ క్రాస్ టెస్ట్ క్రాసే, మళ్ళీ ఒకసారి చెప్పాను. మనకి ఈరోజు 22 slides ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. సో నీకు సింపుల్గా చెప్పేస్తా చూడు. రేపటి నుంచి లేట్గా రాకండి, క్లాస్ తొందరగా అటెండ్ అవ్వండి. కుదిరితే 5 minutes ముందే నేను స్టార్ట్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే మ్యామ్. బ్యాక్ క్రాస్ ఏంటి అంటే ఒక హైబ్రిడ్, ఏదైతే హైబ్రిడ్ మనకు వచ్చిందో, హైబ్రిడ్ అంటే మనం చదివినాం కదా, హైబ్రిడ్లో వేరే పేరెంట్స్ అంటే వేరే క్యారెక్టర్స్ నుంచి వేరే పేరెంట్స్ అంటే ప్లాంట్ టైప్ ఒకటైతే ఇక్కడ ఇంకో క్యారెక్టర్తో వచ్చిందే హైబ్రిడ్. ఆ హైబ్రిడ్ని ఏదైనా పేరెంట్తో క్రాస్ చేసినప్పుడు వస్తే దాన్ని బ్యాక్ క్రాస్ అంటున్నాం. ఏదైనా పేరెంట్ ఎక్స్ అయినా కావచ్చు, వై అయినా, ఏ పేరెంట్తోనైనా హైబ్రిడ్ని క్రాస్ చేస్తే దాన్ని బ్యాక్ క్రాస్ అంటున్నాం.
టెస్ట్ క్రాస్ అని అంటే డామినెంట్ ఫీనోటైప్, డామినెంట్ ఒక ఫీనోటైప్. డామినెంట్ ఫీనోటైప్ అంటే ఏదైనా ఒకటి చెప్పండి మీకు తెలిసింది. టాల్ ఆర్ లేకపోతే యాక్సియల్ ఏదైనా. ఇది మనం రిసెసివ్ పేరెంట్తోని క్రాస్ చేస్తే ఇండివిజువల్, రిసెసివ్ ఇండివిజువల్ అంటే వేరే రిసెసివ్ ఏదైనా ఉండొచ్చు. యాక్సియల్కి టర్మినల్ అని చెప్పినాం కదా. సో అలా క్రాస్ చేసినప్పుడు మనకు దాన్ని టెస్ట్ క్రాస్ అంటున్నాం. ఓకే, ఓకేనా? ఓకే మ్యామ్. సో ఇది టెస్ట్ క్రాస్ యొక్క ఎగ్జాంపుల్ అమ్మ. ఓకే, లా ఆఫ్ సెగ్రిగేషన్ నిన్న చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇప్పుడు మన పేరెంట్స్కి ఇప్పుడు మనం ముందే అనుకున్నాం కదా, పేర్స్లో ఉంటాయి అలీల్స్ అనేవి. అది ఐదర్ క్యాపిటల్ టీ అవ్వచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అవ్వచ్చు. ఇదే దేని ఎగ్జాంపుల్? క్యాపిటల్ టీ ఎవరైనా చెప్తారా? ఫీనోటైప్ అమ్మా. అమ్మా ఏం వింటున్నారా మీరు క్లాస్లో? హోమోజైగస్ అమ్మా, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఫీనోటైప్ అంటే అమ్మా, ఫీనోటైప్కి జీనోటైప్కి మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ చెప్తా వినండి. ఫీనోటైప్ అంటే మనకు విజిబుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫీనోటైప్ అంటాం. జీనోటైప్ అంటే మనకు అన్విజిబుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, మనం రేషియోస్ తీసుకుంటున్నాం కదా, మోనోహైబ్రిడ్ క్రాస్కి తీసుకున్నాం 3:1 రేషియో, ఇది ఫీనోటైప్ రేషియో. జీనోటైపిక్ రేషియో 1:2:1 తీసుకున్నాం కదా, ఇది జీనోటైప్ రేషియో. ఫీనోటైప్ అంటే ఎట్లా కనిపిస్తుంది మేడం మనకని అంటే 3 ప్లాంట్స్ హైట్ ఉన్నాయి ఫస్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్లో. 1 ప్లాంట్ వచ్చేసి F2 జనరేషన్లో డార్ఫ్ ఉంది, తక్కువ హైట్ ఉంది. సో దాన్ని ఫీనోటైపిక్ రేషియో అంటున్నాం. విజిబుల్ కదా మనకు, హైట్ అనే క్యారెక్టర్ విజిబులా కాదా మనం చూస్తాం, కళ్ళతో చూసి హైటా విజిబుల్ కాదా అని చెప్తాం. జీనోటైప్ అంటే మనం పన్నెట్ స్క్వేర్ వేసి చూసాం, దాంట్లో 3 టాల్ వచ్చి అంటే 1:, అంటే డిఫరెంట్ వస్తున్నాయి. క్యాపిటల్ టీ ఒకటి వచ్చింది. మీరు నిన్న చేశారా పన్నెట్ స్క్వేర్? సేమ్ అట్లనే దాంతో మనం ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్ చేస్తాం, అప్పుడు మీకు గుర్తొస్తుంది, అంటే ఐడియా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా? క్లియరా ఫీనోటైప్కి జీనోటైప్కి డిఫరెన్స్? క్లియర్ మ్యామ్. సో ఇక్కడ క్యాపిటల్ టీ వచ్చేసి హోమోజైగస్, క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చేసి హెటెరోజైగస్. ఓకే, సో పేరెంట్స్ నుండి మనకు పేర్స్గా వస్తాయని చెప్పి ఫ్యాక్టర్స్ ఎప్పుడు మన మెండల్ ఒక స్టేట్మెంట్ ఉంటుందమ్మా, ఫ్యాక్టర్స్ ఎప్పుడు పేర్స్లో ఉంటాయని చెప్పి. ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ జీన్స్. ఇవి పేర్స్లో ఉన్నప్పుడు సెగ్రిగేట్ అయిపోతాయి. గ్యామెట్ ఫార్మేషన్ అప్పుడు ఇవి పేర్స్గా వెళ్ళాయి అన్నమాట, అవి సెగ్రిగేట్ అయిపోతాయి. ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందమ్మా ఇక్కడ. సో సెగ్రిగేట్ అయినప్పుడు ఇది డిసిమిలర్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఇవి సేమ్ సెగ్రిగేట్ అయినప్పుడు సిమిలర్ గ్యామెట్స్ 2 అన్నా కదా. ఓకే, ఈ ప్రాసెస్ని సెగ్రిగేషన్ అంటున్నాం. అలీల్ సెగ్రిగేట్ అవుతాయి డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్. చూడండి, డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్ ద ఫ్యాక్టర్స్ అలీల్స్. ఫ్యాక్టర్స్ మన జీన్లో అలీల్ ఉంటుందమ్మా, మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది జీన్ అయితే దీంట్లో ఉండేవి అలీల్స్. ఓకేనా? క్యారెక్టర్ ప్రజెంట్ ఇన్ ద పేరెంట్స్ సెగ్రిగేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ సచ్ దట్ గ్యామెట్ రిసీవ్స్ ఓన్లీ వన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఈ 2 ఫ్యాక్టర్స్లో ఏదైనా రావచ్చు. మళ్ళీ అది కూడా మళ్ళీ ఏది ఎక్కువ వస్తుంది అంటే 50-50 ఛాన్సెస్. చూడండి, అది ఎప్పుడు ఇది సిమిలర్గా ఉన్నప్పుడు, డిసిమిలర్గా ఉన్నప్పుడే 50-50 ఛాన్సెస్, 1 of equal proportion. Homozygous parent produces similar gametes. Heterozygous parent produces 2 kinds of gametes having each one allele with equal proportion. ఓకేనా? ఇది 50% ఉంటుంది హెటెరోటైప్. క్యాపిటల్ టీ అనేది 50% ఉంటుంది గ్యామెట్ ఫార్మేషన్లో. పేరెంట్ నుండి ప్రోజనికి వచ్చే అలీల్ ఏదైతే ఉంటుందో జీన్లో ఒక అలీల్ ఉంటుంది కదమ్మా, దాంట్లో క్యాపిటల్ టీ అనేది ఎంత ఉంటుందో స్మాల్ టీ అనే ప్రపోర్షన్ కూడా అంతే ఉంటుంది, అంతే. ఓకేనా? క్లియరా ఈ స్లైడ్? ఓకే, నేను డైహైబ్రిడ్ క్రాస్ గురించి చెప్పాను. ఎవరైనా చేశారా? ఇంట్లో ట్రై చేయమని చెప్పాను, చేశారా ఎవరైనా? ఏంట్రా మాట్లాడట్లేదు, ఉన్నారా క్లాస్లో అసలు? రేపు మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తాను. బట్ అంతేగాని ఇంటూ కూర్చోకండి వట్టిగా, ఏం రాదు.
డైహైబ్రిడ్ క్రాస్ మళ్ళా చెప్పండి మేడం. డైహైబ్రిడ్ క్రాసా? ఏంటమ్మా ఏది చెప్పమను? మోనో హైబ్రిడా డైహైబ్రిడా? డైహైబ్రిడ్ మ్యామ్. డైహైబ్రిడ్ నిన్న నేను క్లాస్లో చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. మిమ్మల్ని ట్రై చేయమని చెప్పాను. సేమ్ ఇట్లా మోనో హైబ్రిడ్ క్రాస్లోనే ఉంటుంది, ట్రై చేయండి అని చెప్పాను. చేశారా ఎవరైనా అడుగుతున్నా? చేయలేదా? సో మీరు నిన్న హోంవర్క్ చేయలేదు, మరి పనిష్మెంట్ తీసుకుంటారా? ఏంట్రా సపోర్ట్ చేయట్లేదు? ఓకేనా? సో మోనో హైబ్రిడ్ క్రాస్ ఏంటి కదా, అక్కడ మనకు 3:1 రేషియో అది వచ్చింది, 1:2, 2:1. ఈ రేషియోస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మీకు ఎగ్జామ్స్లో ఈ రేషియోసే ఎక్కువ అడుగుతారు. ఓకేనా? మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క ఫినోటైపిక్ రేషియో ఎంత, మళ్ళీ టెస్ట్ క్రాస్ ఒకటి, బ్యాక్ క్రాస్ ఒకటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ అడగరు కానీ ఆ ప్రాసెస్ డెఫినేషన్ కానీ, ఒకవేళ సెగ్రిగేషన్ అంటే ఏంటి, ఈ స్టేట్మెంట్స్ ఎవరు ఇచ్చారు, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ హైబ్రిడ్ క్రాస్ అంటే మనకు మోనో హైబ్రిడ్ క్రాస్లోనే ఉంటుంది. దాంట్లో ఏం తీసుకున్నామంటే ఒకటే క్యారెక్టర్ తీసుకున్నామట, టాల్ డఫ్, ఈ ఒక్కటే క్యారెక్టర్ తీసుకున్నాం అన్నమాట. ఈ హైబ్రిడ్ క్రాస్లో ఏంటంటే 2 క్యారెక్టర్స్ తీసుకుంటాం. టూ పేరెంట్స్లో బిట్వీన్ 2 పేరెంట్స్ 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. దాంట్లో హైబ్రిడ్ క్రాస్ ఇన్ ప్లాంట్లో మెండల్ కండక్ట్ చేసింది ఏంది అని అంటే, రౌండ్ అనేది ఒక క్యారెక్టర్ అయితే దానికి వ్రింకిల్ కదా అపోజిట్, ఇవి ఒక క్యారెక్టర్ అయితే కలర్ అనేది ఇంకొక క్యారెక్టర్, గ్రీన్ అనేది. షేప్ ప్లస్ కలర్ తీసుకున్నాడమ్మ. సో ఇందులో షేప్ ఏంటి, రౌండ్, వ్రింకిల్. కలర్ ఏంటి, ఎల్లో, గ్రీన్. దీంట్లో ఏది డామినెంట్, ఏది వ్రింకిల్, ఎవరు చెప్తారు నాకు ఇప్పుడు? రౌండ్ డామినెంట్, వ్రింకిల్ కరెక్టే, చెప్పమ్మా. రౌండ్ డామినెంట్, వ్రింకిల్ రెసెసివ్. ఓకే. కలర్లో ఏది? ఎల్లో డామినెంట్, గ్రీన్ రెసెసివ్. కరెక్ట్, గుడ్, అంతే, అర్థమవుతుంది అయితే. సో ఇదన్నమాట, ఈ రెండింటి మధ్యలో క్రాస్ జరిగినప్పుడే హైబ్రిడ్ క్రాస్. ఓకే, ఇది క్లియర్? చెప్పారా? ఓకే. మోనో హైబ్రిడ్ క్రాస్లో ఏంటంటే టాల్ ఒకటి, డ్రార్ఫ్ ఒకటి, ఈ రెండు కలిపి ఒకటే క్యారెక్టర్. ఇవి ట్రేడ్స్ అన్నమాట, మనం నిన్న తెలుసుకున్నాం కదా, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఓకేనా? ఇవి ట్రైట్స్ అన్నమాట, ఒకటే క్యారెక్టర్. ఏంటి క్యారెక్టర్ అంటే హైట్ యొక్క క్యారెక్టరే తీసుకున్నాం. ఈ హైబ్రిడ్ క్రాస్లో ఏంటంటే 2 క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం. 2 క్యారెక్టర్స్ ఏంటమ్మా, షేప్ ఒకటి, కలర్ ఒకటి. షేప్ ఏంటి, రౌండ్, వ్రింకిల్. కలర్ ఏంటి, ఎల్లో, గ్రీన్ తీసుకుంటున్నాం. రౌండ్ అనేది డామినెంట్, ఇందులో ఎల్లో అనేది డామినెంట్. ఇది ఎట్లా తెలుస్తుంది మేడం? ప్రీవియస్ క్లాస్లో ఒక స్లైడ్లో నేను చెప్పాను, టేబుల్ ఉంటుంది, మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, 7 క్యారెక్టర్స్. అది చూస్తే మనకు అర్థమవుతుంది ఏది డామినెంట్, ఏది రెసెసివ్ అని చెప్పేసి. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే, మీకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే, నెక్స్ట్ అర్థం కావాలంటే ఇప్పుడు క్లారిటీగా వినండి. ఇప్పుడు నేను 2 క్యారెక్టర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, 2 క్యారెక్టర్స్ ఏంటి, షేప్, కలర్. షేప్ కలర్ కదా. షేప్లో ఏంటి, రౌండ్, వ్రింకిల్. కలర్లో ఏంటి, ఎల్లో, గ్రీన్. రౌండ్ అంటే నేను క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తా, సో రెసెసివ్ ఏమవుతుంది, స్మాల్ ఆర్. ఎల్లో అనేది నేను క్యాపిటల్ వైతో డినోట్ చేస్తే స్మాల్ ఆర్ ఏమవుతుంది, గ్రీన్ ఏమవుతుంది, స్మాల్ వై. ఇవి క్లియరా? ఈ నోటేషన్స్ క్లియరా? కావాలంటే రాసుకోండి. రౌండ్ అనేది క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తే, వ్రింకిల్ అనేది స్మాల్ ఆర్తో డినోట్ చేస్తున్నా. కలర్లో ఎల్లో క్యాపిటల్ వైతో డినోట్ చేస్తే, గ్రీన్ని క్యాపిటల్ వైతో డినోట్ చేస్తున్నా. సో ఇక్కడ రౌండ్ ఎల్లో ఉందమ్మా. రౌండ్ అంటే
క్యాపిటల్ పేర్స్లో ఉంటాయి. క్యాపిటల్ ఆర్ ఎల్లో, క్యాపిటల్ వై ఏంటి, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఏమొస్తుంది, రౌండ్ ఎల్లో వస్తుంది. ఓకేనా పేరెంట్స్. ఇది వ్రింకిల్, దీంట్లో మొత్తం రిసెసివ్ కదమ్మా, స్మాల్ ఉంటుంది, స్మాల్ ఆర్ స్మాల్ వై. ఇదేంటంటే ఫస్ట్ ఏం చేస్తాడు, మనం ఫస్ట్ ఏం చేసాం, మోనో హైబ్రిడ్లో టాల్ డార్ఫ్లో క్రాస్ చేశాడు. క్రాస్ చేస్తే F1 జనరేషన్ వచ్చింది. F1 జనరేషన్లో మొత్తం ఏమున్నాయమ్మా, మొత్తం టాల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వరకు అర్థమైందా. ఇది చూడండి మళ్ళీ, ఈ రౌండ్ ఎల్లోని వ్రింకిల్ గ్రీన్తో క్రాస్ చేసినప్పుడు F1 ఈ గ్యామెట్స్ అమ్మ, ఇవి RY అనేది ఒక గ్యామెట్ అయితే మళ్ళీ సింగిల్ సెగ్రిగేషన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సెగ్రిగేషన్, లా ఆఫ్ సెగ్రిగేషన్ జరిగినప్పుడు ఏదో ఒక సింగిల్ పేరు వస్తుంది కదా, చెప్పాం కదా సింగిల్ గ్యామెట్. ఇక్కడ నుంచి స్మాల్ ఆర్ వచ్చింది, స్మాల్ వై ఇక్కడ వచ్చింది, ఇక్కడ క్యాపిటల్ వై. ఈ గ్యామెట్ ఫామ్ అయిన తర్వాత F1 జనరేషన్ ఏమొచ్చింది, సో ఇగో డామినెంట్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. క్లియరా. సో ఇక్కడ ఏంటి మీకు ఈజీ అర్థం కావాలంటే, ఇది గుర్తుపెట్టుకోవాలంటే, టోటల్ రౌండ్ అండ్ ఎల్లో ఫస్ట్ మొత్తం F1 మొత్తం టాల్ వచ్చినాయి కదమ్మా. సో ఇక్కడ చూడండి క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ వచ్చేసింది, క్యాపిటల్ వై, స్మాల్ వై వచ్చేసింది. సో ఇక్కడ చూడండి క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. మొత్తం F1 జనరేషన్లో క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై వచ్చినాయి. ఓకేనా క్లియరా. క్లియర్ మ్యామ్. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ సెల్ఫింగ్ చేశాడనమాట. ఏదైతే F1 జనరేషన్లో మనకు టాల్ ప్లాన్స్ అనుకున్నామో, డైహైబ్రిడ్ క్రాస్లో ఏమొచ్చింది, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై వచ్చింది. సో వీటిని మళ్ళీ సెల్ఫింగ్ చేశాడు. సెల్ఫింగ్ నథింగ్ బట్ సెల్ఫ్ పాలినేషన్. సెల్ఫింగ్ చేసినప్పుడు కొన్ని గ్యామెట్స్ ఫామ్ అయినాయి చూడండి. ఇవి రెండు మళ్ళీ వేరే కాదు, ఒకటే. సెల్ఫింగ్ చేసినప్పుడు సెగ్రిగేషన్, మళ్ళీ లా ఆఫ్ సెగ్రిగేషన్ ఇక్కడ. అప్పుడు గ్యామెట్స్ ఫామ్ అవుతాయి కదా. గ్యామెట్ ఏమైంది, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్, స్మాల్ వై. ఓకే ఈడ కూడా సేమ్. ఓకేనా. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా. అయితే అర్థం కాలేదు, అందరు సైలెంట్గా ఉన్నారంటే. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ ఉంది, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా ఇది ఎట్లా వచ్చిందని. ఓకే. సో ఇక్కడ లా ఆఫ్ సెగ్రిగేషన్ జరుగుతుందమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్గా డివైడ్ అయ్యి ఏదైనా ఒక సింగిల్ పేరు వస్తుంది కదా. సో ఫస్ట్ పేరు వచ్చేసి డామినెంట్, రెండు డామినెంట్ కదా, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై వస్తుంది. మళ్ళీ క్యాపిటల్ ఆర్, స్మాల్ వై వస్తుంది, స్మాల్ ఆర్, స్మాల్ వై. ఓకేనా. ఇంకా మళ్ళీ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై వస్తుంది, దెన్ స్మాల్ ఆర్, స్మాల్. ఇప్పుడు అర్థమైందా గ్యామెట్స్ ఎట్లా ఫామ్ అయినాయో. ఓకే. సో ఇప్పుడు ఉంది కథ. ఇది అర్థం కాకపోతే మనకు ఆన్సర్స్ రావన్నమాట. ఇది చూసి ఎంతమంది భయపడ్డారు ఇది. అక్కడ అంటే చిన్న సింపుల్ కాబట్టి చేసేస్తాం, ఇక్కడ కొద్దిగా కష్టం. సో ఈ పన్నెట్ స్క్వేర్ అమ్మ, ఏం లేదు అర్థం చేసుకుంటే సింపులే. సో మనం పన్నెట్ స్క్వేర్లో నిన్న ఎట్లా చేసినాం, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ, మళ్ళీ క్యాపిటల్ టీ, స్మాల్ టీ, మళ్ళీ స్మాల్ టీ. ఇది కదా నిన్న చేసిన పన్నెట్ స్క్వేర్. ఎంతమందికి గుర్తుంది, ఎంతమంది మర్చిపోయారు ఇది. మేడం గుర్తుందా. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా చూడండి. నేను ఇప్పుడు గ్యామెట్స్ చెప్పాను కదమ్మా మీకు. ఇప్పుడు చూడండి క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక్కడ నుంచి గ్యామెట్స్ వచ్చాయని చెప్పాను కదా. 4 గ్యామెట్స్ వచ్చాయి మనకు. చూడండి ఫస్ట్ గ్యామెట్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఫస్ట్ గ్యామెట్. మళ్ళీ క్యాపిటల్ ఆర్, స్మాల్ వై సెకండ్ గ్యామెట్. స్మాల్ ఆర్, క్యాపిటల్ వై థర్డ్ గ్యామెట్. మళ్ళీ స్మాల్ ఆర్, స్మాల్ వై ఇంకో గ్యామెట్. ఈ గ్యామెట్స్ క్లియర్ అయినాయా. ముందు చెప్పే సేమ్ మళ్ళీ ఇక్కడ అదే రాస్తున్నా. సో దీన్ని క్రాస్ చేసినప్పుడు ఏమొస్తుంది, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై,
మళ్ళీ ఇది సేమ్ ఇంతే క్రాస్ చేస్తున్నా. ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, ఇక్కడ స్మాల్ వై వస్తుంది. సేమ్ ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇది తీసుకోండి ఒకసారి, టైం ఇస్తా. సో మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ మోనో హైబ్రిడ్ చెప్పాను కదా, డై హైబ్రిడ్ కూడా సేమ్ ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే రేపటి క్లాస్లో నేను చెప్తా. ఖచ్చితంగా ట్రై చేయాలమ్మా, లేకపోతే మీరు నేర్చుకునేది మీరు, నేను కాదు. ఓకేనా? ఎగ్జామ్ రాసేది మీరు, ట్రై చేయాలి ఖచ్చితంగా. సో మరి మేడం ఈ 9:3:1 ఏంటి మేడం, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అందరు? ఇది Yes, ma'am. తీసుకున్నారు కదా? ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు చెప్తా చూడండి, మీకు సింపుల్ వేలా అర్థమైపోతుంది. ఇంకెవరైనా తీసుకోకపోతే తీసుకోండి అమ్మా, టైం ఇస్తే ఒక 1 minute. సో ఈ 9 ఏంటి తీసుకున్నారా? ఓకేనా? డన్నా? స్టార్ట్ చేయనా? Done, ma'am. ఇప్పుడు 9:3:3:1 అనేది ఫీనోటైపిక్ రేషియో. ఫీనోటైపిక్ అంటే ఏంటి? ఫీనోటైపిక్ Visible characters. విజిబుల్ క్యారెక్టర్. గుడ్. విజిబుల్ క్యారెక్టర్స్ ఏంటి? మనకు షేప్ కనిపిస్తుంది, కలర్ కనిపిస్తుంది. విజిబుల్ క్యారెక్టర్సా కావా ఇవి? మనం షేప్ ఎట్లుంది చూసి గుర్తుపడతామా లేదా? రౌండ్ అనేది చూసి గుర్తుపడతాం, కలర్ కూడా చూసి గుర్తుపడతాం, అది ఎల్లో కలరా గ్రీన్ కలరా అని. సో విజిబుల్ క్యారెక్టర్స్ యొక్క రేషియో ఏంటి మేడం అవి అని అంటే, చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా ఇంతకుముందు, రౌండ్ అండ్ ఎల్లో కలర్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. 9 అనేది ఏంటంటే రౌండ్, 9 రౌండ్ అండ్ ఎల్లో కలర్ సీట్స్ వచ్చినాయి. ఓకేనా? క్లియరా? Okay, ma'am. ఓకే. నెక్స్ట్ 3, ఇది విజిబుల్ క్యారెక్టరే, రౌండ్ గ్రీన్. ఇది రౌండ్ అండ్ ఎల్లో, ఇది రౌండ్ ఉంది కానీ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3. 1 2 3. ఓకేనా? దెన్ వ్రింకిల్ ఎల్లో. వ్రింకిల్ ఎల్లో కూడా కనిపిస్తుందా మనకు? కనిపిస్తుంది. సో అవన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి. 1 2 3. వ్రింకిల్ గ్రీన్, ఇది ఒక రిసెసివ్ కాబట్టి చాలా తక్కువ వస్తాయమ్మా రెసెసివ్. 1. సో మనం ఇది 9:3:3:1. మనకి ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం మేడం. ఈజీగా చెప్పాలంటే మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క ఫీనోటైపిక్ రేషియో ఎవరు చెప్తారు? చెప్పండి అమ్మా, పర్లేదు, చెప్తా పోతే మీకే అర్థమవుతుంది. 3:1. 3:1. ఓకే, 3:1. మనం చేసేది ఏంటి? డైహైబ్రిడ్. 3:1 మల్టిప్లై చేస్తే వచ్చేది ఎంత? 9. చూడండి, 3 3s 9, 3 1s 3. రావారా టేబుల్స్? రావా? మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మనకు టేబుల్స్ రావు. 3 టేబుల్ కూడా రాదు. 1:3 3. 1:1 1. క్లియరా? Ma'am, ఆ బాక్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఈ స్లైడా? ఇట్ సైడ్ మ్యామ్. ఇదా 3:1? లెఫ్ట్ సైడ్. ఆహా, బాక్స్ లెఫ్ట్ సైడ్ రౌండ్ వ్రింకిల్ 9:3. ఇదంతా ఒకటే అమ్మా. ఇప్పుడు బాక్స్ ఇది మీరు ట్రై చేయండి, మీకు రాకపోతే నేను చెప్తాను. మోనో హైబ్రిడ్ క్రాస్ అర్థమైతే ఇది ఈజీగా వస్తుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. సో దాంట్లో కాదు మ్యామ్, చెప్పండి. ఆ రేషియోస్ ఎట్లా గుర్తుపట్టాలి మ్యామ్? ఈ రేషియోసా? 9:3:1. అవును మ్యామ్, అంటే అదే రౌండ్ ఎల్లో అని. ఓకే ఓకే, చెప్తా 2 minutes. ఇక్కడ మళ్ళీ చూడండి, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఏంటి? డామినెంటా కాదా? Yes, ma'am. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ డామినెంట్ అయితే ఏమొస్తుంది? షేప్ ఏమొస్తుంది? Round. క్యాపిటల్ వై డామినెంటా? షేప్ ఏమొస్తుంది? సారీ, కలర్ ఏమొస్తుంది? ఎల్లో. ఓకేనా? దెన్ ఇక్కడ చెప్తా,
ఇవన్నీ మీరు చేయండి అమ్మా. మనకు మళ్ళీ వేరే కాన్సెప్ట్కి టైం ఉండదు. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఇప్పుడు రౌండ్ అండ్ ఎల్లోకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసానా. ఇక్కడ రెసెసివ్ ఒకటి తక్కువ ఉంది చూడండి, క్యాపిటల్ వై 3 డామినెంట్. సో రౌండ్ అండ్ ఎల్లో. మళ్ళీ ఇది 3 డామినెంట్. ఎల్లో వై లెటర్ ఎక్కడ ఉంటే ఆడ ఎల్లో డామినెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వై లెటర్ లేదు చూడండి, క్యాపిటల్ వై లేదు, గ్రీన్. ఓకేనా. ఇక్కడ చూడండి ఓన్లీ క్యాపిటల్ ఆర్ ఒకటే డామినేటింగ్ ఉంది, క్యాపిటల్ వై లేదు, సో గ్రీన్. ఇక్కడ కూడా క్యాపిటల్ వై యాబ్సెంట్ అమ్మ, గ్రీన్. ఈ టేబుల్ ఇవ్వడమ్మా మీకు జస్ట్ ఫర్ యువర్ ఐడియా. మీకు ఇస్తే రేషియోస్ ఇస్తాడు, కాకపోతే మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది, ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఆర్ లేదు, యాబ్సెంట్. క్యాపిటల్ ఆర్ యాబ్సెంట్ ఉంటే ఏంటి, రెసెసివ్. ఇక్కడ కూడా క్యాపిటల్ ఆర్ లేదు, రెసెసివ్, వ్రింకిల్. క్యాపిటల్ ఆర్ ఉన్న దగ్గర రౌండ్ ఉంటుంది, క్యాపిటల్ వై దగ్గర ఉన్న ఎల్లో ఉంటుంది. ఓకేనా. ఒకవేళ 50-50 ఉన్న డామినెంట్ ఏది ఉంటే అది వచ్చేస్తుంది. క్లియర్. ఎస్ మ్యామ్. ఇది డై హైబ్రిడ్ క్రాస్ అమ్మ. దీంట్లో ఫినోటైపిక్ రేషియో మీకు ఎగ్జామ్లో మనం రాసేది కాంపిటేటివ్ కాబట్టి ఈ టేబుల్ అంతా చేసుకుంటూ కూర్చుంటే మనకు మిగతా క్వశ్చన్స్ పెండింగ్ అయిపోతాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 3:1 మోనో హైబ్రిడ్ క్రాస్ అయితే దీన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 9:3:1. ఇది డై హైబ్రిడ్ క్రాస్ యొక్క ఫినోటైపిక్ రేషియో. క్లియరా. ఈ రెండు ఈజీ వేలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే మ్యామ్. ఈ రెండు గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఉంది అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఇంకా జీనోటైపిక్ రేషియో, మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క జీనోటైపిక్ రేషియో చెప్పండి ఒకసారి. 3:1. 1:2:1. 3:1 అనేది ఫినోటైపిక్ రా. 1:2 1:2:1. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ యాస్టిస్ చేస్తే 1:2:1:2:4:2:1:2:1 వస్తుంది. ఇదేంటి జీనోటైపిక్. ఇది సింపుల్ వేరా మీకు చెప్పాలంటే. ఇదంతా చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం ఉండదు కాబట్టి మోనో హైబ్రిడ్ క్రాస్ గుర్తుపెట్టుకొని డబుల్ చేస్తే మనకు వచ్చేస్తుంది. క్లియరా. లేదు మ్యామ్ మాకు టైం ఉంది మేము చేసుకుంటూ కూర్చుంటాం మ్యామ్, ఇంకో మీకు సండే వరకు ఇదంతా క్లియర్ మ్యామ్. చేయండి. ఓకేనా. క్లియరా. క్లియర్ మ్యామ్. సేమ్ అంటే మోనో హైబ్రిడ్ క్రాస్ మనకు అర్థమైందా. డై హైబ్రిడ్ క్రాస్ దాన్ని మల్టిప్లై చేస్తే రేషియో ఫినోటైపిక్ రేషియో వచ్చేస్తుంది, జీనోటైపిక్ రేషియో వచ్చేస్తుంది, రెండు వచ్చేస్తాయి. అంతే. లేదు మేడం మేము ఇది చేసుకుంటూనే కూర్చుంటాం, మాకు ర్యాంక్ అవసరం లేదు, మాకు ఇదే క్వశ్చన్ ఇంపార్టెంట్, చేయండి, నో ప్రాబ్లం. ఓకే అమ్మా, కొత్త టాపిక్ వచ్చింది. ఈ నిమోనిక్ నిన్న చెప్పాను, ఎంతమందికి గుర్తుందా మర్చిపోయామా. మనం గజనీలం మర్చిపోతాం, కెమిస్ట్రీ సార్ డైలాగ్. ఇది ఓకే, లా ఆఫ్ సెగ్రిగేషన్. మ్యామ్ ఇదే సెగ్రిగేషన్, ఇండిపెండెంట్, డామినెన్స్. వెరీ గుడ్. ఇది డామినెంట్, ఇది ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో ఈ సెగ్రిగేషన్ చెప్పాను, డామినెంట్ చెప్పానా నిన్న డామినెంట్ చెప్పారు మ్యామ్. ఓకే గుడ్. ఇప్పుడు ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే చెప్తా. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ బేస్డ్ ఆన్ డై హైబ్రిడ్ క్రాస్ మీదనే ఉంటుందమ్మా. డై హైబ్రిడ్ క్రాస్ చూసినాం కదా. డై హైబ్రిడ్ క్రాస్లో ఏమైనా అంటే పాసిబిలిటీ, ఇప్పుడు ఒక డయాగ్రామ్ చూడండి, పాసిబిలిటీ 1 పాసిబిలిటీ 2 ఉంది కదా ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైందంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఈ 2 క్యారెక్టర్స్ తీసుకున్నాం కదా మనం. ఇక్కడ ఏం తీసుకున్నాం, షేప్ తీసుకున్నాం, ఒకటి కలర్ తీసుకున్నాం. సో ఒకటి డామినెంట్ ఒకటి రెసెసివ్ తీసుకున్నాం. కరెక్టేనా, అవునా కాదా అమ్మ. ఎస్ మ్యామ్. మరి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఇండిపెండెంట్ అన్నమాట. ఒక్కదానికి ఒక డిపెండెంట్ లేకుండా ఒక డామినెంట్ వస్తుంది, ఒకటి రెసెసివ్ వస్తుంది, ఒక్కొక్క దగ్గర 2 కలిపి వస్తున్నాయి. సో ఒక్కదాని మీద ఒక డిపెండెంట్ అవ్వకుండా వస్తుంది కాబట్టి నెక్స్ట్ గ్యామెట్స్ మనం ఇప్పటిదాకా చూసాం కదా, క్యాపిటల్ వై
క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, ఇది చూసాం కదా. ఒకదానికి ఒక డిపెండెంట్ లేకుండా వస్తున్నాయి కాబట్టి దాన్ని లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నారు. ఓకేనా, సింపుల్ వేలో చెప్పాలంటే. లేదు మాకు డెఫినేషనే కావాలి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ డైహైబ్రిడ్ క్రాసెస్. ఇట్ స్టేట్ దట్ వెన్ మోర్ దెన్ వన్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రాస్. ఏంటి వన్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ కంటే ఎక్కువ షేప్, కలర్, ఇది ఒక టూ పేర్స్ తీసుకున్నాం, 2 క్యారెక్టర్స్ ఇవి. ఓన్లీ షేప్ కలర్ అనే కాకుండా వేరే ఏవైనా కావచ్చు 2 క్యారెక్టర్స్. మన మెండల్ సార్ తీసుకున్నది 7 కదా క్యారెక్టర్స్, దాంట్లో 2 పేర్స్ ఏదైనా కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఫ్యాక్టర్స్, అంటే ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ జీన్ ఇండిపెండెంట్లీ సెగ్రిగేట్ ఫ్రమ్ అదర్ పేర్స్ ఆఫ్ క్యారెక్టర్. ఓకేనా, ఈ పేరుకి సంబంధం లేకుండా సెగ్రిగేషన్ అయితేనే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అర్థమైందా? క్లియరా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? Yes, ma'am. మ్యామ్ మళ్ళీ ఒకటి చెప్పండి మ్యామ్. రే ఈయన టైం అయిపోతుందిరా, మనకు ఇంకా చాలా సిలబస్ కంప్లీట్ చేయాలి. చెప్పేటప్పుడు వినరారా మీరు? చూడండి, ఇప్పుడు మనము మీకు అర్థమైందా? ఫస్ట్ బిఫోర్ స్లైడ్ అర్థమైందా? డైహైబ్రిడ్ క్రాస్ అర్థమైందా? డైహైబ్రిడ్ క్రాస్లో తీసుకున్నాం 2 క్యారెక్టర్స్ తీసుకున్నాం కదా, 2 క్యారెక్టర్స్ షేప్ తీసుకున్నాం, కలర్ తీసుకున్నాం. షేప్ కలర్కి సంబంధం లేకుండా గ్యామెట్ ఫార్మేషన్ అయితే ఒకదానికొకటి ఇంటర్లింక్ అవ్వకుండా, అంటే ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ అనేవి పేరుగా ఉంటాయి కదా, ఇప్పుడు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఇవి బ్లెండ్ అవ్వకుండా అయితే దాన్ని ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నాం. దీని మీద దీనికి ఇంకో దానికి ఇంకోటి డిపెండ్ అవుతలేవు కదా, వాటి యొక్క క్యారెక్టర్స్ చూపిస్తున్నాయి అంతే, రెసెసివా డామినెంటా అని చూపిస్తున్నాయి, అంతేగాని వాటి మళ్ళీ డిపెండ్ అవుతలేవు కదా. ఓకేనా, ఒకదాని మీద ఒక డిపెండ్ అవుతలేదు, రిసెసివ్ మీద డామినెంట్ డిపెండ్ అవుతలేదు. క్లియర్? ఓకే, లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటమ్మా? ఎవరైనా చెప్తారా? Characters are controlled by క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై units. క్యారెక్టర్స్ అంటే టెక్స్ట్ బుక్ బట్టి కొడుతున్నది అన్నమాట సాహితి. అలీల్స్లో మనకు ఈజీగా చెప్పాలంటే మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ బట్టి కూర్చుంటే అమ్మ మనం ఇక్కడ ఐపీలో రాయగలుగుతాం, కానీ ఎంసెట్లో కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఎంసెట్ ఆర్ ఐదర్ నీట్ ఏదైనా కానీ మన కాన్సెప్ట్ ఈజీగా అర్థం పెట్టుకొని అంటే గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవాలి. సో డామినేట్ ఏంటంటే అలీల్ విచ్ డామినేట్ ఇన్ ఇట్స్ జీన్. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ అనేవి ఆల్వేస్ డామినేట్, స్మాల్ లెటర్స్ అనేవి ఆల్వేస్ రెసెసివ్. ఇది ఒక సింపుల్ టెక్నిక్ చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డామినెన్స్ అంటే అదే క్యాపిటల్ లెటర్స్ ఏవైతే డామినెంట్ క్యారెక్టర్స్ ఉంటాయో నెక్స్ట్ జనరేషన్లో వాటి యొక్క డామినెన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఓకేనా, ఇవన్నీ లా ఆఫ్ డామినెన్స్లో 3 పాయింట్స్ ఉంటాయి, అవి అకర్ ఇన్ పేర్స్లో ఉంటాయి, ఫ్యాక్టర్స్ అని అంటారు అక్కడ, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే లా ఆఫ్ డామినెన్స్లో పర్టికులర్ ట్రేట్, ఒక ఇన్ఫర్మేషన్, ఎవ్రీ జీన్ కంటెన్స్ ఇన్ఫర్మేషన్ టు ఎక్స్ప్రెస్ పర్టికులర్ ట్రేట్. ప్రతి జీను కొన్ని అలీల్స్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాయి, పర్టికులర్ ట్రేట్ వరకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ టీ అనేది ఏం ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుందమ్మా? టాల్ అనేది, ఇది రెసెసివ్, డాఫ్ అనేది, అంటే కొద్ది ఇన్ఫర్మేషన్ క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాయి ట్రేట్స్ అనేవి. హెటెరోజైగస్లో 2 టైప్స్ ఆఫ్ అలీల్ ఉంటే కొన్ని అన్మోడిఫైడ్ అలీల్ ఆర్ నార్మల్ ఆర్ ఫంక్షనింగ్ అలీల్. ఇట్ ఈస్ జనరల్లీ డామినెంట్ రిప్రజెంట్ ద ఒరిజినల్ ఫీనోటైప్. మోడిఫైడ్ అలీల్ ఇట్ ఈస్ జనరల్లీ రెసెసివ్. అన్మోడిఫైడ్ అంటే డామినెంట్, మోడిఫైడ్ అంటే రెసెసివ్, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే. ఇప్పుడు అన్మోడిఫైడ్ అలీల్ కలిస్తే హోమోజైగస్ వస్తుంది. సేమ్ ఉంటే ఏమొస్తుందిరా? హోమోజైగస్ వస్తుందిగా. ఇప్పుడు డిఫరెంట్ ఉంటే హెటెరోజైగస్, అంతే. మళ్ళీ సేమ్ ఉంది
హోమోజైగస్. మోడిఫైడ్ అంటే రెసెసివ్ గుర్తుపెట్టుకోవాలి, అన్మోడిఫైడ్ అంటే డామినెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈజీ, సింపుల్, అంతేనా? సో ఇది ఈ ఎంజైమ్ అనేది మీకు ఎంజైమ్ అయిపోయిన తర్వాత చెప్తాను ఇది, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ న్యూ టాపిక్ వచ్చేసింది. సో మనం ఏం చూసాం, ప్రీవియస్ టాపిక్ ఏంది అని అంటే మెండల్ గురించి చదువుకున్నాం. మోనోహైబ్రిడ్ యొక్క ఫినోటైప్, జీనోటైప్ ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. 3:1, 1:2:1 ఇవి మెయిన్. నెక్స్ట్ వచ్చి డైహైబ్రిడ్లో కూడా దీన్ని డబుల్ చేస్తే వచ్చేస్తుంది, ఓకేనా? ఫినోటైప్, జీనోటైప్ అక్కడ కూడా మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి మనము లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసోర్ట్మెంట్. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఓకేనా? ఓకే. ఇప్పుడు వచ్చేసి నాన్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్ తీసుకుంటున్నాం. అంటే నాన్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అంటే ఇక్కడ కనిపెట్టలేనివి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చెప్తా చూడండి. మళ్ళీ ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ ఒకటి ఉంది. కంప్లీట్ డామినెన్స్ ఇప్పుడు లా ఆఫ్ డామినెన్స్లో ఇంకొక క్యారెక్టర్ ఉంటుందమ్మా. అంటే అన్ని టైమ్స్ డామినెంట్గా ఉంటుంది అంటే కొన్ని ఇన్కంప్లీట్వి కూడా ఉంటాయి, అదే ఇన్కంప్లీట్ డామినెన్స్. అది చెప్తా మీకు డీటెయిల్గా. నెక్స్ట్ వచ్చేసి కో డామినెన్స్, ఇది కూడా మళ్ళీ ఇంక్లూడెడ్ ఇన్ డామినెన్సే, కాకపోతే ఇవి మెండల్ చెప్పలేదమ్మా, వేరే సైంటిస్ట్ చెప్పారు కాబట్టి నాన్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్. మళ్ళీ తర్వాత మల్టిపుల్ అలిలిజం, మళ్ళీ మనం 2A చెప్పుకున్నాం కదా పేరు, మరి మల్టిపుల్ అలిలిజం ఏంటి చెప్తాను. నెక్స్ట్ పాలియోజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ప్లియోట్రాపీ. ఓకే, నాన్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్లో ఇవి టాపిక్స్ మనం చదువుకునేటి. ఓకే, ఇన్కంప్లీట్ లా ఆఫ్ డామినెన్స్లో ఏం చదువుకున్నాం, క్యాపిటల్ టీ స్మాల్ టీ అయితే క్యాపిటల్ టీ అనేది డామినెంట్ అకర్స్ ఇన్ పేర్స్ అని చెప్పేసి చదువుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది అయితే డామినెంట్ క్యారెక్టర్ ఏదైతుందో F1 జనరేషన్లో మొత్తం టాల్ వచ్చినాయమ్మ, అయితే అది డామినెంట్ క్యారెక్టర్ అని. సో మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు క్యాపిటల్ వై తీసుకున్నాం, క్యాపిటల్ ఆర్ అనగానే అది డామినెంట్ అనుకున్నాం, వై అనగానే డామినెంట్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది, ఆర్ అంటే రౌండ్, వై అంటే ఎల్లో తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ విచ్ ద ఆఫరింగ్ షోస్ ఇంటర్మీడియట్ క్యారెక్టర్ బిట్వీన్ 2 పేరెంటల్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ చూడండి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకోండి, ఈ క్యారెక్టర్ చూపించదు, ఈ క్యారెక్టర్ చూపించదు, ఇన్ బిట్వీన్గా చూపిస్తుంది. సో మనం కలర్స్లో చెప్పుకుందాం. కలర్ ఒక ట్రేడ్గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్ట్రాప్ డ్రాగన్ అని చెప్పి ఎన్సీఆర్టీలో ఇచ్చారు, యాజ్ వెల్ as స్టేట్ బుక్లో కూడా ఇచ్చారు. మళ్ళీ మిరబిల్లస్ జాబెల్లా అని ఇది ఓన్లీ స్టేట్ బుక్లో ఉంది అనుకుంటా. సో ఇది స్నాప్ డ్రాగన్ అనే ప్లాంట్, ఇది 4 o'clock ప్లాంట్. ఓకే, ఇది ఏంటి మరి అని అంటే ఇప్పుడు క్రాస్ ఏదికి జరిగితే రెడ్ అనే కలర్కి మళ్ళీ ఇంకోటి వైట్, ఏది డామినెంట్ అమ్మా దీంట్లో? రెడ్ డామినెంట్, రెడ్ అనేది డామినెంట్ కదా. సో నెక్స్ట్ జనరేషన్కి మనకి ఏది రావాలి, రెడ్ రావాలి కదా. కాకపోతే ఇన్ బిట్వీన్ కలర్ పింక్ వచ్చేస్తుంది అమ్మ ఇక్కడ. సో దీన్నే ఈ కాన్సెప్టే ఇన్కంప్లీట్ డామినెన్స్, ఓకేనా. సో రెడ్ ఇక్కడ చూడండి, హియర్ ద క్రాస్ బిట్వీన్ హోమోజైగస్ రెడ్, హోమోజైగస్ అంటే సేమ్ రెడ్ అండ్ వైట్, హోమోజైగస్ పేరే రెండు. అయితే దాంట్లో రెడ్ అండ్ వైట్కి చేస్తే క్రాస్ చేస్తే ఏమొస్తుంది, పింక్ కలర్ వస్తుంది, ఇన్ బిట్వీన్ కలర్ వస్తుంది. సో ఇదే ఇన్కంప్లీట్ డామినెన్స్, క్లియరా? సో ఇది ఈజీ ఉంది, డైహైబ్రిడ్ క్రాస్ కంటే ఇది ఈజీ ఉంది కదా. చూడండి సేమ్ మళ్ళీ వచ్చినాయి రేషియోస్. మరి ఇప్పుడు ఈజీ ఎట్లయితుంది, రేషియోస్ వస్తే మనకు భయం కదా. చూడండి, రెడ్ ఫ్లవర్కి వైట్ ఫ్లవర్కి క్రాస్ చేస్తే ఇగో చూడండి, క్యాపిటల్ ఆర్, స్మాలర్, రెసెసివ్, డామినెంట్. కానీ ఏమైంది, ఇన్ బిట్వీన్ వచ్చేసింది పింక్, F1 జనరేషన్. ఓకేనా.
ఫీనోటైపిక్ రేషియో తెలిసిందే, 1:2:1. 2 ఎందుకు వచ్చినాయంటే 2 పింక్ ఫ్లవర్స్ అమ్మ, ఇక్కడ చూడండి మెన్షన్ చేశాను. 1 రెడ్ 1 వైట్ ఇస్తే 2 ఫ్లవర్స్ వచ్చినప్పుడు 2, ఓకేనా. 2 పింక్ ఫ్లవర్స్ వస్తే జీనోటైపిక్ కూడా సేమ్ అంతే, ఇన్ బిట్వీన్ కాబట్టి క్యాపిలర్ 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 స్మాలర్ స్మాలర్ స్మాలర్, ఓకేనా. ఇవి రెండు వస్తాయి, 2 పింక్ ఫ్లవర్స్ కదా ఇన్ బిట్వీన్, ఇది ఓన్లీ రెడ్, ఇది వైట్. జీనోటైపిక్ రేషియో సేమ్, ఫీనోటైపిక్ రేషియో కూడా సేమ్. దేనికి? లా ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్కి. ఓకేనా, క్లియర్? ఇది కూడా క్లియర్. Yes, ma'am. కొంతమందికి ఏం అర్థం కావట్లేదు అనుకుంటా, సైలెంట్గా ఉన్నారు. అరే రికార్డ్ లెక్చర్స్ ఉంటాయి, మళ్ళీ వినండి. మన రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ అర్థం కాకపోతే రికార్డెడ్ లెక్చర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి క్లియర్గా వినండి. మళ్ళీ మీకు ఎంత స్లోగా కావాలంటే అంత స్లోగా పెట్టేసుకొని వినండి, ఓకేనా. మళ్ళీ మన రివిజన్ టైంలో కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను, ఓకేనా. డోంట్ వరీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోడామినెన్స్. ఇప్పుడు ఇంతకుముందు చదివింది ఇన్కంప్లీట్ డామినెన్స్ కదా. కోడామినెన్స్ అంటే ఏంటి? కోడామినెన్స్ అంటే రెండు ఇప్పుడు క్యాపిటల్ ఉన్నాయి, క్యాపిటల్ వై ఉన్నాయి, ఇవి రెండు డామినెంట్. అప్పుడు ఏమొస్తుంది? ఇది వస్తుందా ఇది వస్తుందా గ్యామెట్? చెప్పండి, ఎవరైనా గెస్ చేయగలుగుతారా? అర్థం కాలేదు. చెప్పండి. నాట్ అండర్స్టాండ్. నాట్ అండర్స్టాండ్. కోడామినెన్స్. ఇప్పుడు క్యాపిటల్ అనేది డామినెంట్, క్యాపిటల్ డామినెంటా కాదా రౌండ్ షేప్కి? డామినెంట్. ఎస్ మ్యామ్. సరే మీకు అర్థం కావడానికి ఇదే 2 షేప్సే కదా. క్యాపిటల్ వై ఎల్లో డామినెంటా కాదా? అవునా? Yes, ma'am. ఈ రెండు డామినెంట్ అయినప్పుడు ఏమొస్తుంది నెక్స్ట్? ఏది రిసెసివ్ కాదు కదా, రెండు డామినెంటే. అప్పుడు ఏమొస్తుంది? క్యాపిటల్ వై 2 క్యారెక్టర్స్ చూపిస్తున్నాయి. కోడామినెన్స్, రెండు డామినెంట్స్ చూపిస్తున్నాయి, ఇలా రిసెసివ్ ఏది లేదు, ఓకేనా. సరే Okay, ma'am. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, మీకు అర్థమవుతుంది. బ్లడ్ గ్రూప్, ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఉందమ్మా, ఇది ఎగ్జాంపుల్ కోడామినెన్స్కి, ఓకేనా. ఏబిఓ బ్లడ్ గ్రూప్ మనకు జువాలజీలో కూడా వస్తుంది, స్టేట్ స్టూడెంట్స్కి చెప్తున్నా. చూడండి ఇక్కడనే ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే మీకు డామినెన్స్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు మనము బ్లడ్ గ్రూప్స్ ఎన్నమ్మా మనకు ఏబిఓ బ్లడ్ గ్రూప్లో? చూడండి, ఏ గ్రూప్ ఒకటి, బి గ్రూప్ ఒకటి, ఏబి, ఓ గ్రూప్, ఇవి 4 గ్రూప్స్ కదమ్మా. సో యాంటీజన్, ఐ అంటే యాంటీజన్ ఉంది. ఇప్పుడు యాంటీజన్ ఏ ఇదొకటి డామినెంట్, కమ్ యాంటీజన్ ఓ, ఇవన్నీ యాంటీజన్స్ అమ్మ. ఓ ఉంది కదా, ఈ రెండిట్లో డామినెంట్ ఏది? సో ఏ బ్లడ్ గ్రూప్ అవుతుంది. అప్పుడు ఓ అనేది షుగర్స్ తక్కువ ఉంటాయమ్మా, ఓ కంపేర్ టు బి, యాంటీజన్స్ తక్కువ ఉంటాయి. సో ఏబిలో షుగర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఐ ప్లస్ ఓ వచ్చింది అనుకోండి, గుర్తుపెట్టేసుకోండి, ఏ వచ్చేస్తుంది. ఒకవేళ బి ప్లస్ ఓ వచ్చింది అనుకోండి, బి. ఒకవేళ ఏ ప్లస్ ఏ వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది? ఏ వస్తుంది. కాకపోతే మళ్ళీ ఏంటి? ఏ బ్లడ్ గ్రూపే, మళ్ళీ డబల్ డామినెన్స్, కోడామినెన్స్ జరుగుతుంది, కాకపోతే మళ్ళీ ఏంటి? ఏనే వస్తుంది. ఒకవేళ బీబీ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏంటి? బిఏ బ్లడ్ గ్రూప్. చూడండి యాంటీజన్ ఏఓ వచ్చింది అనుకోండి, ఏంటి? బ్లడ్ గ్రూప్ ఏనే. చూడండి యాంటీజన్ ఏ మళ్ళీ ఏంటి? మళ్ళీ ఏనే బ్లడ్ గ్రూప్. ఇక్కడ బిఓ ఏంటి? బీనే బ్లడ్ గ్రూప్, మళ్ళీ బీనే. ఏబి
ఇప్పుడు ఏబి బ్లడ్ గ్రూప్ కోడామినెన్స్ ఇక్కడ అర్థమైందా? ఏ అనేది డామినెంట్ క్యారెక్టరే, బి అనేది డామినెంట్ క్యారెక్టరే. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయిందా? లేదు. ఏబి బ్లడ్ గ్రూప్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఓ బ్లడ్ గ్రూప్. ఓకేనా? క్లియరా? ఎస్ మ్యామ్. అర్థం కాలేదా? అర్థమైంది మ్యామ్. సో ఇక్కడ ఏబిఓ గ్రూప్స్ ఆర్ కంట్రోల్డ్ బై జీన్ ఐ. చెప్పాను కదా, ఐ అనేది జీన్ అమ్మ. ఇట్ కంట్రోల్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ పాలిమర్స్ యాంటీజన్స్ దట్ ప్రొడ్యూసెస్ ఫ్రమ్ ప్లాస్మా మెంబ్రెన్ ఆఫ్ ఆర్బీసీస్. ఇది మళ్ళీ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ చెప్తాను. ఇది మనకు మళ్ళీ వేరే లెసన్స్లో కూడా వస్తాయి. ఓకేనా? ఎక్కడ వస్తుంది అంటే ఇమ్యూన్ రెస్పాన్స్లో వస్తుంది మనకు మళ్ళీ. ఓకే, మల్టిపుల్ అలీల్స్. మళ్ళీ ఇక్కడ మల్టిపుల్ అలీల్స్ కూడా ఏబిఓదే ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు అలీల్స్ అంటే మీకు తెలుసు కదమ్మా, టీ, ఆర్వై ఇవన్నీ అలీల్సే కదా. ఇక్కడ ఏబిఐ ఓ అనేది అలీల్స్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సారీ ఇది ఉంది కదా ఏ, ఇక్కడ ఎట్లా డిఫైన్ చేశాడంటే ఐఏ, ఐబి, ఐఓ ఇవన్నీ అలీల్స్ అనేవి డినోట్ చేసింది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ మోర్ దెన్ 2 అలీల్స్. మల్టిపుల్ అలీల్స్ అంటే మనం పేర్స్ ఉంటాయి అనుకున్నాం కదా, క్యాపిటల్ టీ ఇవి పేర్స్, ఇవి పేర్స్ అనుకున్నాం కదా. అయితే ఇట్లా 3 అలీల్స్ వచ్చినప్పుడు ఇదంతా మన బ్లడ్లోనే కదమ్మా, మళ్ళీ డిఫరెంట్ వేరే దగ్గర లేదు క్యారెక్టర్. మళ్ళీ ఇదంతా బ్లడ్లో ఒకటే జీన్ ఇదంతా. సో ఇదంతా ఒకటే జీన్ అంటే ఇప్పుడు మనకి ఇవి ఎట్లా అంటే మన బ్లడ్లో ఉన్నప్పుడు ఏదైతే షుగర్ ఎక్కువ ఉంటుందో, ఏబిసి, ఇప్పుడు ఏబిఓ ఉంటుంది అనుకోండి, ఏ షుగర్ ఎక్కువ ఉందనుకో, యాంటీజన్స్ ఎక్కువ ఏ ఉన్నాయి అనుకో, మీది ఏ బ్లడ్ గ్రూప్ అవుతుంది. బి ఎక్కువ ఉందనుకోండి, బి గ్రూప్ అవుతుంది. ఓ ఎక్కువ ఉందనుకోండి, ఇవి రెండు యాబ్సెంట్ ఉన్నాయి అంటే కొద్దిగా తక్కువ ఉంది, సో అప్పుడు మీది ఓ గ్రూప్ అయిపోతుంది. మీ బ్లడ్ గ్రూప్ మీకు తెలుసు కదా. సో అంతే, ఇట్లానే డిసైడ్ చేస్తారు. అక్కడ ఏ షుగర్స్ ఎక్కువ కనిపిస్తే ఆ బ్లడ్ గ్రూప్ అన్నమాట. ఓన్లీ టూ అలీల్స్ ఆర్ ప్రజెంట్. ఒక ఇండివిజువల్లో 2 అలీల్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. మల్టిపుల్ అలీల్స్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద పాపులేషన్. ఓకేనా? క్లియరా? మల్టిపుల్ అలీల్స్ అంటే ఒక 2 అలీల్స్ కంటే మోర్ దెన్ ఇంకొక అలీల్ ఎక్స్ట్రా కనిపిస్తే అది మల్టిపుల్ అలీలిజం అని అన్నట్టు. దానికి ఎగ్జాంపుల్ ఏంది? ఏబిఓ బ్లడ్ గ్రూప్. మళ్ళీ ఏబిఓ బ్లడ్ గ్రూప్కి కోడామినెన్స్ కూడా ఎగ్జాంపులే ఏబిఓ బ్లడ్ గ్రూప్. క్లియరా? ఎస్ మ్యామ్. అంటే క్లాస్లో ఎవరు లేదా రా, అసలు సైలెంట్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఇవన్నీ నాన్ మెండేలియన్ క్యారెక్టర్స్ అమ్మ. ఓకేనా? ఇన్హెరిటెన్స్లో చెప్పేవి ఇప్పుడు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. దీంట్లో ఏంటి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ ఇన్ విచ్ సమ్ ట్రేట్స్ ఆర్ కంట్రోల్ బై సెవరల్ జీన్స్, మల్టిపుల్ జీన్స్. కొన్ని ట్రేట్స్ ఉన్నాయిరా, ఇప్పుడు ఇదొక ట్రేట్, ఇదొక ట్రేట్, ఇదొక ట్రేట్, ఇదొక ట్రేట్, ఇవి ఉన్నాయి కదా. ఈ సమ్ ట్రేట్స్ ఆర్ కంట్రోల్ బై సెవరల్ జీన్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇవన్నీ ఒకటే జీన్ ఒకటే ఫ్యాక్టర్ అని ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. ఒకటే జీన్ కాకుండా దీని మీద ఇంకో వేరే జీన్ కానీ ఇంకో జీన్ ఇట్లా వేరే జీన్ కూడా దీనికి రెస్పాన్సిబుల్ అయితే దాన్ని మల్టిపుల్ జీన్స్ అని అంటున్నాం. ఓకేనా? దాన్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాం. దాన్ని మరి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే హ్యూమన్ స్కిన్ కలర్ ఒకటి, హ్యూమన్ హైట్ అని ఒకటే. ఇప్పుడు ఒక జీన్ ఉంది, 2 ట్రేట్స్ ఉన్నాయి అందులో. దానికి ఓన్లీ ఇప్పుడు ఐ కలర్ అనుకోండి, దాంట్లో ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐదర్ బ్రౌన్ కలరా బ్లాక్ కలరా ఏదనేది ఒకటే ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇట్లా ఉమెన్స్ స్కిన్ కలర్ వచ్చేసరికి ఇలా మెలనిన్ ఒకటి డిపెండ్ అయి ఉంటుంది కదా, మెలనిన్ పిగ్మెంట్. సో ఇక్కడ అలీల్స్ వచ్చేసి ఈ అలీల్ మీద దీనికి వేరే దానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, వేరే జీన్కి కూడా ఉంది. సో డిఫరెంట్ టైప్ కలర్స్ చూస్తాం కదా హ్యూమన్ స్కిన్లో. హైట్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ హైట్ చూస్తాం. ఉంటే ఒకటే హైట్ ఉండరు కదా, కొందరు చూడండి, కొందరు టాల్ ఉంటారు, కొందరు ఈ లెవెల్ ఉంటారు, కొందరు ఇంకా చిన్నగా ఉంటారు. ఇలా ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, బికాజ్ ఆఫ్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఓకేనా?
క్లియర్ ఇది? అర్థం కాలేదా? అర్థం కాలేదారా? క్లియరా? ఓకే, అర్థం కాలేదనుకుంటే ఎవరు సైలెంట్గా ఉన్నారు? సరే మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది ఒక పేర్, ఇది ఒక జీన్లో ఈ 2 అలీల్స్ ఉన్నాయిరా. ఈ 2 అలీల్స్ అనేవి ఇప్పుడు ఒకటే క్యారెక్టర్ ప్లాంట్ హైట్ అని అనుకున్నాం. ఇది ఒక జీన్, ఇది ఒక క్యారెక్టర్, ఈ జీన్లో ఒకదానికే రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఇప్పుడు ఇది నేను చెప్పేది ఏంటి అని అంటే ఈ జీన్ ఏదైతే ఉందో దీనికి మల్టిపుల్ జీన్స్ అనేవి, సెవరల్ జీన్స్ అనేవి ఈ ట్రైట్స్ని కంట్రోల్ చేసినప్పుడు, ఒకటే జీన్ కాకుండా డిఫరెంట్ జీన్స్ అనేవి వీటిని కంట్రోల్ చేసినప్పుడు దాన్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఉమెన్ స్కిన్ టోన్ చూడండి, మన ఇండియాలో చాలా కనిపిస్తాయి. బ్రౌన్ షేడ్, బ్లాక్, వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, కొంచెం లైట్ అటు ఇటు ఎల్లోయిష్, అట్లా డిఫరెంట్ కలర్లో కనిపిస్తాం కదా. అవి డిఫరెంట్ ట్రేట్స్ ఉండడం వల్లనే కదా కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అది ఒకటే ట్రేట్ని డిఫరెంట్ చేస్తున్నాయి. సో అందుకు వీటిని ఏమంటున్నాం, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఇప్పుడు ఉమెన్ హైట్ అనుకోండి అమ్మ, కొందరు టాల్ ఉండొచ్చు, కొందరు షార్ట్ ఉండొచ్చు, కొందరు ఇంటర్మీడియట్గా ఉండొచ్చు, డిఫరెంట్గా ఉంటున్నారు కదా. ఒకటే ట్రైట్ని, ఈ ట్రైట్ ఏదైతే ఉందో, ట్రైట్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఆ ట్రేట్స్ని డిఫరెంట్ జీన్స్ అనేవి కంట్రోల్ చేస్తున్నాయి. క్లియరా ఇది? ఓకే దాన్ని సరే, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి చెప్తా చూడండి. ఇప్పుడు అజ్యూమ్ దట్ 3 ఉన్నాయి, A, B, C. ఈ 3 హ్యూమన్ స్కిన్ టోన్ని కంట్రోల్ చేస్తున్నాయి అని అనుకుందాం. అయితే ఈ 3 ఉన్నాయి కదా, 3 కూడా డామినెంట్ క్యాపిటల్స్, అన్నీ డామినెంట్ అన్నప్పుడు ఏమైపోతుంది అంటే స్కిన్ కలర్ అనేది డార్క్గా అయిపోతుంది. చూడండి, డార్క్ ఎందుకు అవుతుంది అంటే మొత్తం డామినెంట్, మెలోనిన్ పిగ్మెంట్ ఒకటి డామినెంట్ అవుతుంది. మెలోనిన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, స్కిన్ కలర్ అనేది డార్క్ అయిపోతుంది కదా. సన్ స్క్రీన్ వాడతారా మీరు? గర్ల్స్ వాడతారా? సన్ స్క్రీన్ వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది, మెలోనిన్ పిగ్మెంట్ తగ్గించడానికి ఏం చేస్తారంటే సన్ స్క్రీన్ వాడుతూ ఉంటారు బయట. అంటే ఒక ప్రొటెక్షన్ లేయర్గా వాడతాం మనం. ఎందుకు, ఈ డామినెన్స్ వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా స్కిన్ కలర్ అనేది డామినెంట్ అవుతుంది. ఒకవేళ పిగ్మెంట్స్ ఏమవుతున్నాయి, A, B, C ట్రైట్స్ ఉన్నాయి, ఇవి రెసెసివ్ కాబట్టి స్కిన్ కలర్ లైట్ ఉంటుంది. క్లియరా? ఇప్పుడు అర్థమైందా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే? కాలేదా? ఇంట్రా అర్థమైందా కాలేదా చెప్పండి, నాకు రెస్పాన్స్ ఇస్తే కదా తెలిసేది. ఓకేనా? ఓకే, ప్లియోట్రోపీ. ఓకే, అందరు 12th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీకు ఒకటి అడుగుతా. ఫినైల్కెటోన్యూరియా అనేది జెనెటిక్ డిసార్డరా, క్రోమోజోమల్ డిసార్డరా? అరే క్రోమోజోమలా? టెక్స్ట్ బుక్ ఉందా అమ్మ నీ దగ్గర? ఒకసారి చూడు. ఫినైల్కెటోన్యూరియా క్రోమోజోమల్ డిసార్డరా, జెనెటిక్ డిసార్డరా? ఇంట్రా అసలు లేరా క్లాస్లో మీరు? జెనెటిక్ డిసార్డర్ అది మీకు రేపు చెప్తాను. ఓకే, జెనెటిక్ డిసార్డర్లో మెండేలియన్ డిసార్డర్, సారీ నేను అడగడం తప్పడింది. మెండేలియన్ డిసార్డరా, క్రోమోజోమల్ డిసార్డరా? మెండేలియన్ డిసార్డర్ అది. జెనెటిక్ డిసార్డర్స్లో మెండేలియన్ డిసార్డర్ అది. ఓకేనా? ప్లియోట్రోపిక్ కూడా ఎగ్జాంపుల్ అది. ఓకేనా? ప్లియోట్రోపీ అని అంటే ఏంటి,
సింగిల్ జీన్ ఎగ్జిబిట్ మల్టిపుల్ ఫీనోటైపిక్ ఎక్స్ప్రెషన్స్. ఫీనోటైపిక్ అంటే ఏంటి? విజిబుల్ క్యారెక్టర్స్. చూడండి, సచ్ యాజ్ జీన్ కంట్రోల్ ప్లియోట్రోపీ జీన్. In most cases, mechanism of pleiotropy is most affected on metabolic pathways in which contributes towards the different phenotypes. చూడండి, ఇప్పుడు సిక్కిల్ సెల్ అనేమియా చూడండి. మీకు ఇది రేపు డిసీజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, మీకు అప్పుడు అర్థమవుతుంది ప్లియోట్రోపీ అంటే ఏంటో అనేది. సో నేను రేపు మీకు డిసీజెస్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ప్లియోట్రోపీ అని అంటే కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేబీ మీరు ఎవరైనా కొత్తగా వింటే అర్థం కాకపోవచ్చు. అదే సింగిల్ జీన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇప్పటి వరకు ఏం చూసామంటే ఒక సింగిల్ ట్రైట్ మీద మల్టిపుల్ జీన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే మనం దాన్ని ఏమన్నాం చెప్పండి? ఇంతకుముందు ఏం చదివినాం? పాలియోజెనెటిక్ ఇన్హెరిటెన్స్ అని అన్నాం. మరి ఒకటే సింగిల్ జీన్ మీద మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు సింగిల్ జీన్ ఒకటే జీన్ ఇప్పటిదాకా ట్రేట్స్ చదివినాం, ట్రేట్స్ మీద జీన్స్ చదివినాం. ఇప్పుడు ఒకటే జీన్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తే ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్స్ విజిబుల్ క్యారెక్టర్స్ ఏవైతే మల్టిపుల్ చూపిస్తుందో దాన్ని ప్లియోట్రోపీ అంటున్నాం. సో మీకు ఇది అర్థం కావడానికి రేపు డిసీజెస్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? దీంట్లో ఒకటి ఎగ్జాంపుల్ స్టార్చ్ సింథసిస్ ఇన్ పీ ఒకటి ఉంది, ఫినల్ కిటనేరియా. సిక్కిల్ సెల్లో ఇదో ఫినల్ కిటనేరియా రేపు చెప్తానమ్మా, అప్పుడు ప్లియోట్రోపీ కూడా చెప్తాను. ఓకేనా? ఇది స్టార్చ్ సింథసైజ్ ఉంది, ఇది మనం బాటనీలో చెప్తాను నేను ఇది కూడా మీకు. ఓకే, ఎండ్ ఆఫ్ ద స్లైడ్. ఇప్పుడు చెప్పాను రా, మీకు ఏదేది అర్థం కాలేదో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం ఉంది కాబట్టి. నో ప్రాబ్లం, అడగండి. మ్యామ్ ఒకసారి రివైజ్ చేయరా అమ్మి? ఓకే, చెప్తాను. కొద్దిగా హార్డ్గా అనిపిస్తున్నారా ఈ లెసన్ మీకు? అవును మ్యామ్, కొంచెం అర్థమవుతుంది, కానీ మీరు అడిగితే ఏం అర్థం వస్తలేవు ఆన్సర్. అందుకే నేను ఈ లెసన్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే మీకు రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి. అందుకే ఫస్ట్ ఈ లెసన్ స్టార్ట్ చేశాను. ఇది ఏంటంటే మీరు నోట్స్ తీసుకోండి, నోట్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రివైజ్ చేయండి. నేను ఆ క్లాస్ వినేసి సరిగ్గా వెళ్ళి పండుకుంటా అంటే నడవదు. క్లాస్ అయిపోగానే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని పడుకోండి. మళ్ళీ మార్నింగ్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకు అర్థం కాదు? మీరు క్లాస్ వినేసి వదిలేస్తే అది ఎప్పటికీ అర్థం కాదు. క్లాస్ విన్న తర్వాత రివైజ్ చేసుకొని ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చదవండి. క్లాస్ నోట్స్ టెక్స్ట్ బుక్ పక్కనే ఉండి చదవాలి. ఎన్సీఆర్టీస్ ఉంటే ఎన్సీఆర్టీస్ రిఫర్ చేయండి, స్టేట్ బుక్స్ ఉంటే స్టేట్ బుక్స్ రిఫర్ చేయండి. సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్సీఆర్టీలో కన్సైజ్డ్ వే ఉంటుంది, స్టేట్ బుక్లో ఏంటంటే కొద్దిగా లెందీ వేలు ఉంటుంది. సో మీరు ఏది ఉంటే అది రిఫర్ చేసి చదవండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, నిన్నటి వరకు క్లియర్ ఉంది అందరికీ? మళ్ళీ నిన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయన్నా. ఏంట్రా నోట్లో ఏం పెట్టుకున్నారు? అన్నం తింటున్నారా? సైలెంట్గా ఉన్నారు. ఓకే, చేయండి మ్యామ్. 1 minute. లేదు నాన్న, మీకు అర్థం కావడానికి సింపుల్ వేలో చెప్తాను. చూడండి, డామినెంట్ వచ్చినప్పుడు డామినెంట్ మీద ఫోకస్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉంటే అక్కడ డామినెంట్ అని గుర్తుపెట్టుకోండి. స్మాల్ లెటర్స్ ఎక్కడ ఉంటే అక్కడ స్మాల్ లెటర్స్ ఏదైతే ఉంటుందో అది రెసెసివ్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఏం అడుగుతారు అని అంటే, ఇప్పుడు నేను డైహైబ్రిడ్ క్రాస్లో మీకు పన్నెట్ స్క్వేర్ అడిగాను కదా, ఆ పన్నెట్ స్క్వేర్లో అది చాలా పెద్దది, అక్కడ మిస్ చేసి ఏమైనా అడగవచ్చు. ఇక్కడ ఇప్పుడు చూడండి, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సపోజ్ చెప్తాను, ఒకవేళ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చింది అనుకోండి, మిస్ చేసేసి ఏదన్నా అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేస్తామనంటే, మనకు తెలిసిందే గ్యామెట్స్ ఏమున్నాయి, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకున్నామా, దీని నుంచి గ్యామెట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇగో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఒక గ్యామెట్ వచ్చేసింది, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై ఇంకో గ్యామెట్ వచ్చింది, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై ఇంకో గ్యామెట్ వచ్చింది, స్మాల్ ఆర్, స్మాల్ వై ఇంకో గ్యామెట్ వచ్చింది.
ఈ రెండింటిని క్రాస్ చేసినాం అనుకోండి, ఇది దీంతో మళ్ళీ దీంతో దీంతో ఈ 4 అయిపోయినాయి. ఈ 4 రోస్ వస్తాయి. దాంట్లో క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉన్నదంటే ఖచ్చితంగా రౌండ్ అండ్ ఎల్లో. ఒకవేళ క్యాపిటల్ ఆర్ ఉంది, క్యాపిటల్ వై ఆబ్సెంట్ అయింది, అయితే రౌండ్ గ్రీన్. ఒకవేళ క్యాపిటల్ వై యాబ్సెంట్ ఉంది, క్యాపిటల్ ఆర్ ప్రజెంట్ ఉంది. చూడండి ఇక్కడ ఎక్కడో ఉంటుంది అది, సారీ ఇక్కడ రౌండ్ గ్రీన్. మళ్ళీ ఇక్కడ బ్రింకిల్ ఎల్లో వస్తుంది. చూడండి క్యాపిటల్ ఆర్ యాబ్సెంట్ ఉంది, క్యాపిటల్ వై ప్రజెంట్ ఉంది, బ్రింకిల్ ఎల్లో. ఇంత ఈజీ. ఇంకేంటి మీద హార్డ్ అనిపిస్తుందా ఇది? ఇంకో 2 టైమ్స్ రివర్స్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఇంకా బ్యాక్ క్రాస్, టెస్ట్ క్రాస్ అయితే రేషియోస్ అనేవి మీకు కొన్ని రేషియోస్ ఇస్తానమ్మా. ఒక పని చేయండి, మీరు ఒక రేషియోస్ అనేవి నోట్ చేసుకోండి ఈజీగా. మోనోహైబ్రిడ్ క్రాస్కి డైహైబ్రిడ్ క్రాస్కి కొన్ని రేషియోస్ ఇస్తాను, ఓకేనా? మీకు సింపుల్గా ఇదంతా కాన్సెప్ట్ వచ్చేలాగా మీకు ఒకటి ఇస్తాను చూడండి. మోనోహైబ్రిడ్ క్రాస్ చూసాం కాబట్టి మోనోహైబ్రిడ్ క్రాస్లో ఫీనోటైపిక్ రేషియో ఒకటి ఇస్తుంది చూడండి, 3:1. నోట్ చేసుకోండి. మీరు ఇదంతా రిఫర్ చేసే బదులు ఇవి చూసుకొని స్టిక్కీ నోట్స్ ఏదైనా ఉంటే పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు, ఓకేనా? నెక్స్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్లో జీనోటైపిక్. వన్ ఈస్ టు 2:1. ఓకేనా? మోనోహైబ్రిడ్లో టెస్ట్ క్రాస్ రేషియో వచ్చేసి 1:1. అంతే, ఒక్క పేరెంట్తోనే కదమ్మా మనం క్రాస్ చేసేది టెస్ట్ క్రాస్లో. సో 1:1. ఫీనోటైపిక్ ఇది మోనోహైబ్రిడ్లో ఫీనోటైపిక్. టెస్ట్ క్రాస్లో నెక్స్ట్ జీనోటైపిక్. మోనోహైబ్రిడ్లో టెస్ట్ క్రాస్ యొక్క జీనోటైపిక్ రేషియో సేమ్ 1:1. నోట్ చేసుకున్నారా మోనోహైబ్రిడ్ క్రాస్ది? ఎస్ మ్యామ్. మళ్ళీ చెప్తాను వినండి, ఎవరన్నా మిస్ అయితే, నా రైటింగ్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను వినండి. మోనోహైబ్రిడ్ క్రాస్లో ఫీనోటైపిక్ రేషియో ఒకటి వచ్చేసి 3:1. మోనోహైబ్రిడ్ క్రాస్లో జీనోటైపిక్ రేషియో వచ్చేసి 1:2:1. నెక్స్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్లో టెస్ట్ క్రాస్లో ఫీనోటైపిక్ రేషియో వచ్చేసి 1:1. మోనోహైబ్రిడ్ క్రాస్లో జీనోటైపిక్ టెస్ట్ క్రాస్ మోనోహైబ్రిడ్లో టెస్ట్ క్రాస్ యొక్క జీనోటైప్ 1:1. ఫీనోటైపిక్ జీనోటైపిక్ టెస్ట్ క్రాస్లో మోనోహైబ్రిడ్లో సేమ్ ఉంటుంది, ఓకేనా? క్లియరా? ఎస్ మ్యామ్. ఇక్కడ ప్లేస్ ఉందా మనకి ఎక్కడైనా? ఓకే చూడండి,
క్లియరా? ఓకేనా? నెక్స్ట్ దీంట్లోనే మోనోహైబ్రిడ్ క్రాస్లోనే మళ్ళీ ఇన్కంప్లీట్ డామినెన్స్ చెప్తాను చూడండి. ఇది ఎలా మేడం? ఇగో ఇది రెడ్ ఫ్లవర్, ఇది వైట్ ఫ్లవర్, ఇగో ఇది పింక్ ఫ్లవర్. ఓకేనా? క్లియరా? జీనోటైపిక్ కూడా సేమ్ టూ. ఇవి రెండు వస్తాయి, క్యాప్లర్ క్యాప్లర్ రెండు వస్తాయి, స్మాలర్ స్మాలర్ రెండు వస్తాయి. ఓకేనా? ఇంకొకటి కోడామినెన్స్. కోడామినెన్స్లో ఫినోటైప్, జీనోటైప్ మళ్ళీ సేమ్. ఓకే, ఇది రాసుకుంటే నేను డైహైబ్రిడ్ కూడా చెప్తానమ్మా. క్లియరా? రాసుకున్నారు అందరూ? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. క్లియర్ చేస్తున్నారు, రాసుకున్నారు కదా? మోనోహైబ్రిడ్ క్రాస్ వచ్చేసింది అనుకోండి, డైహైబ్రిడ్ క్రాస్కి మల్టిప్లై చేయడమే, అంతే, ఈజీ. మోనోహైబ్రిడ్ క్రాస్ ఎంత ఈజీ ఉంటే డైహైబ్రిడ్ ఇంకా ఈజీ, ఎందుకంటే ఒకటి వచ్చేస్తే మనం మల్టిప్లై చేసేస్తాం. సో అంతే, ఒకటే ట్రిక్ ఇక్కడ. ఈ మోనోహైబ్రిడ్ గుర్తుపెట్టేసుకున్నారు అనుకోండి, మనకు ఇక్కడ టైం ఉండదు అక్కడ. సో గుర్తుకు రాలేదు సడన్గా, ఏం చేయాలి? తొందరగా మల్టిప్లై చేసేయాలి దాన్ని, సో వచ్చేస్తుంది. ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్కి కొన్ని వాల్యూస్ ఇస్తాను, నోట్ చేసుకోండి. మీరు కాన్సెప్ట్ అంతా గుర్తుపెట్టకుండా ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈజీగా. ఓకేనా? ఫినోటైపిక్ రేషియో 9:3:3 ఎట్లా వచ్చింది? 3:1 మల్టిప్లై చేయండి, వచ్చేస్తుంది ఈజీ. మోనోహైబ్రిడ్ క్రాస్ 3:1 కాదు నాన్న, దీన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే కూడా డైహైబ్రిడ్ క్రాస్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జీనోటైపిక్. లేదు మేము డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటాం, 9:3:3:1 జీనోటైపిక్. 1:2, 2:2, 2:2, 4:2, 1:2. టూ ఇస్ టు 1. ఇది ఎట్లా? ఇది గుర్తుపెట్టుకోవడం కష్టమైతే 1:2:1 గుర్తే ఉంది కదా, సేమ్ మల్టిప్లై వచ్చేస్తుంది. నెక్స్ట్ డైహైబ్రిడ్లో ఇక్కడ ఏంటంటే టెస్ట్ క్రాస్, మనం ఓన్లీ టెస్ట్ క్రాస్కి చూస్తాం ఇక్కడ. ఫినోటైప్ ఒకటి, జీనోటైప్. హాయ్ స్పందన, సారీ టు డిస్టర్బ్. చెప్పండి సార్.
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో టుడే ఇస్ ద లాస్ట్ బయాలజీ క్లాస్. అంటే మనకి ఈ వీక్లో 3 క్లాసెస్ అయిపోయినాయి కదా. అవును సార్. నెక్స్ట్ క్లాస్ 8th ఉంది మీకు సాటర్డే రోజు. సార్ థర్స్డే వరకే కదా సార్? థర్స్డే కొంచెం షెడ్యూల్ చేంజ్ అయింది. సో ఫిజిక్స్ సార్కి కొంచెం హెల్త్ బాగాలేదంట, సాటర్డే చెప్పారంట. ఓకే ఓకే. బయాలజీ నెక్స్ట్ రేపటి క్లాస్ వచ్చేసి సాటర్డే ఉంటుంది. సాటర్డే ఉంటుంది. స్టూడెంట్స్ విన్నారా? రేపు మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ రేపు ఫిజిక్స్ కెమిస్ట్రీ, మళ్ళీ ఫ్రైడే కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ. అండ్ దెన్ సాటర్డే వచ్చేసి మీకు బయాలజీ ఉంటుంది, వాళ్ళకు బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకే సార్. సార్ మరి మాక్ టెస్ట్? మాక్ టెస్ట్ మీకు నేను సండే రోజు మీ అందరికి క్లాస్ తీసుకుంటా. మాక్ టెస్ట్ కావాలంటే సండే రోజున మీకు క్లాస్ తీసుకుంటా సపరేట్. అక్కడ క్లాస్లో మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీస్ నాకు కావాలి. సో మండే నుంచి నెక్స్ట్ అంటే వచ్చే మండే నుంచి యూ విల్ గెట్ ఆల్ ద సైట్ లింక్స్. అందులో మీకు మాక్ టెస్ట్, డైలీ క్విజెస్ అండ్ వీక్లీ టెస్ట్లు కూడా అన్నీ ఉంటాయి అందులో. సో యూ విల్ గెట్ యాక్సెస్ ఆన్ మండే. సండే రోజు నేను స్టూడెంట్స్ అందరితో మీట్ అవుతా, లైక్ మీటింగ్ పెడతా. ఆ మీటింగ్లో మీ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ నాకు కావాలి. ఆ నంబర్ మీద, ఆ ఈమెయిల్ ఐడి మీద యూ విల్ గెట్ యాక్సెస్. సో మీకు మేడం చూపిస్తారు ఎట్లా లాగిన్ కావాలనేది. నో ఇష్యూస్, ఓకేనా? మీ అందరికి మండే రోజు వచ్చేస్తుంది యాక్సెస్. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, లైక్ రిమైనింగ్ ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఇవాళ అండ్ 8th రోజు 2 days ఉంది. అంటే మోస్ట్లీ ఇవాళ అయిపోయింది, ఇంకో 1 day ఉంది. సో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీక్ నుంచి లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ క్లాసెస్ ఫర్ బయాలజీ. సో రిజిస్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు రిజిస్టర్ అవ్వండి. స్టిల్ మీ పేరెంట్స్కి డౌట్ ఉంది అది ఇది అంటే జస్ట్ కాల్ మీ. నా నంబర్ ఆల్రెడీ మీకు మెసేజ్ చేసే ఉంటా, గ్రూప్స్లో కూడా ఉంది. కాల్ చేయాలనుకునే వాళ్ళు కాల్ చేయండి. సో యా మ్యామ్, స్పందన లైక్ మీరు కూడా చెప్పేసేయండి. లైక్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నో రిజిస్టర్ అయిపోమనండి. ఓకే సార్. అండ్ ఎవరైతే రిజిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో రిఫర్ చేస్తే వాళ్ళకి క్యాష్ బ్యాక్ కూడా ఉంది. నేను ఇది ఆల్రెడీ ఎస్ గైస్. సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిఫర్ యువర్ ఫ్రెండ్స్, మీకు క్యాష్ బ్యాక్ 500 రూపీస్ వస్తుంది. లైక్ అది మీరు డైరెక్ట్ మీ క్యాష్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే మీరు మీ ఫీజులో కూడా అది మైనస్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? ఎనీ డౌట్స్? సార్ మీటింగ్ సండే ఎప్పుడు ఉంటుంది సార్? మాకు సండే నేను సండే ఇస్తాను. సండే ఎప్పుడు క్లాస్ ఉంటుందా? సండే రోజు క్లాస్ ఉందా మీకు? మెసేజ్ చేస్తారు సార్, క్లాస్ టైమింగ్స్ అనేవి మెసేజ్ చేస్తారు. యా మోస్ట్లీ అంటే మీ క్లాస్ సండే రోజు క్లాస్ ఉన్నాయా? ఎప్పుడు మార్నింగ్ 7:40 నుంచి 2 వరకు ఉంటుంది. ఓకే, మోస్ట్లీ ఈవినింగ్ ఉంటాయి, ఈవినింగే ఈవినింగే తీసుకుంటాం. మోస్ట్లీ ఈవినింగ్ 7 తర్వాతనే మనం క్లాస్ తీసుకుంటాం. ఓకే. అండ్ రిజిస్టర్ కాని వాళ్ళు లైక్ ఉన్నారు కదా ఒక 2-3 మెంబర్స్. సో వాట్ అబౌట్ దెమ్? లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉందా రిజిస్టర్ అవ్వాలని? డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఆల్రెడీ మన ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. సార్ ఎలా కాంటాక్ట్ కావాలి సార్ మిమ్మల్ని? ఆల్రెడీ మన టీమ్ కాలేజ్ సర్కిల్ నుంచి ఎవరు కాంటాక్ట్ లేరా మీకు? లేదు సార్. ఏ గ్రూప్? ఓకే, 939. 1 minute సార్. చెప్పండి సార్. 939 20 76 258. ఓకే సార్. సో ఈ నంబర్కి నాకు మెసేజ్ చేస్తే ఐ విల్ గెట్ యూ రిజిస్టర్డ్. సో ఇంకా ఎవరున్నారు? ఎవరన్నా రిజిస్టర్ కాని వాళ్ళు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే, Veda is a registered candidate. Sumaya also registered. Srivalli, Spandana గారు, ఇది శ్రీవల్లి రిజిస్టర్డా? శ్రీవల్లి రిజిస్టర్ కాదనుకుంటా. ఓకే,
ఎస్ గైస్, సో మీకు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే రిజిస్టర్ అయిపోండి. ఇవాళ లాస్ట్ క్లాస్, ఇంకోటి సాటర్డే రోజు ఉంటుంది. నెక్స్ట్ యూ విల్ వోంట్ హ్యావ్, అంటే మనం మీటింగ్ లింక్ చేంజ్ చేస్తాం. మీరు జాయిన్ అయినా కూడా ఆ లింక్ పనిచేయదు. సో మీటింగ్ లింక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇట్స్ అప్ టు యూ. యా, థ్యాంక్ యూ గైస్. స్పందన మీరు కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, మాది కూడా. ఓకే, అందరు నోట్ చేసుకున్నారా ఇది? ఎస్ మ్యామ్. సో ఎనీ డౌట్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. రిజిస్టర్ స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే మన గ్రూప్ ఉంది కదమ్మా, గ్రూప్లో మెసేజ్ చేయండి. సో నో ప్రాబ్లం. ఇంకెవరైనా రిజిస్టర్ అవ్వకుంటే సార్కి మెసేజ్ చేయండి. ఓకేనా? కాంటాక్ట్ లింక్ ఇచ్చారు కదా, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిఫర్ చేస్తూ మీరు జాయిన్ అయితే మీకు 500 క్యాష్ బ్యాక్ ఉంటుంది. మళ్ళీ ఫీజులో కూడా డిడక్షన్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ స్టూడెంట్స్ వాళ్ళకి అమౌంట్ పే బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా? సో టెస్ట్ గురించి బాధపడకండి అమ్మా. యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ మండే నుంచి సెట్ అయిపోద్ది మీకు. ఓకేనా? నెక్స్ట్ సాటర్డే నుంచి టెస్ట్లు ఉంటాయి. ఓకే, మనకి ఎండింగ్లో కూడా మీకు కొన్ని ఎంసీక్యూస్ నేను కూడా ఇస్తాను లెసన్ ఎండింగ్లో. ఓకేనా? రిజిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను నేను మన గ్రూప్లో బయాలజీకి సంబంధించి. ఓకే, క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మనకు నెక్స్ట్ క్లాస్కి టైం అయిపోయింది. సాహిత్య మ్యామ్ నెక్స్ట్ గుర్తు క్లాస్ ఏంటిది? సాహిత్య గుర్తు చేస్తుంది మళ్ళీ, మేడం క్లాస్ టైం అయిపోయిందని చెప్పేసి. నేను మ్యామ్, నేను గుర్తు చేసా. మీరు వేదానా? అవును మ్యామ్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏముంది అంటే మీకు నాకు ఫిజిక్స్ మ్యామ్. నాకు నెక్స్ట్ క్లాస్ ఫిజిక్స్ చేయాలి. ఫిజిక్స్ ఉంది. ఫిజిక్స్ ఉంది, షెడ్యూల్. Hmm. ఓకే, జాయిన్ అయిపోండి అమ్మా, టైం అయిపోయింది. దెన్ బాయ్. ఓకే, బాయ్ అమ్మా. బాయ్ మ్యామ్. బాయ్ బాయ్ బాయ్, ఐ లవ్ యూ.